Hi to all. Very good afternoon to one and all. Welcome to Vijitha Rajakumar online classes for the MPHW medical health fitness related videos. ఓకే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆన్ ది కామెంట్ బాక్స్. ఓకే ప్లీజ్ డోంట్ స్కిప్. ఓకే ఒకవేళ ఫస్ట్ టైం చూసిన వారైతే ఒకవేళ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద మోర్ ఇన్ఫర్మేషన్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద little bit knowledge related to the topic. So we are moving on to the topic. So today I would like to discuss the topic of the first subject, first year topic, that is the collection of the specimens in the subject of the primary healthcare nursing. Okay, primary healthcare nursing అంటే ప్రాథమిక ఆరోగ్య పరిచర్య సబ్జెక్ట్ లో ఈ యొక్క ఏంటిది టాపిక్ అంటే కలెక్షన్ ఆఫ్ ది స్పెసిమెన్స్. ఇట్ ఇస్ నథింగ్ బట్ నమూనా సేకరణ. నమూనా సేకరణ అంటే ఏంటిది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్, సో వై వీ హ్యావ్ టు స్టడీ, టుడే వీ విల్ నో. ఓకే ఏంటిదంటే నమూనా సేకరణ అంటే ఏంటిది, అందులో ఏమేమి ఉన్నాయి, సో వై వీ హ్యావ్ టు స్టడీ యాజ్ ఎ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ పీపుల్, ఎనీ యూజెస్ ఆర్ ఎనీ ప్రికాషన్స్, ఎనీ బెనిఫిట్స్ ఆర్ దేర్. సో టుడే వీ విల్ డిస్కస్ దిస్ వన్. ఓకేనా ఏంటంటే ముఖ్యంగా టుడే ఐ వుడ్ లైక్ టు further these subtopics like introduction, definition, and like uses, precautions, principles, and list out some of the various diagnostic tests for the confirmation of the various diagnoses. Okay, so we are moving on to the topic today. So first of all we have to know about the collection of the specimens. The collection of the specimens ante namuna sekarana anukunnam. Okay, ee namuna sekarana ante mukyanga రోగ నిర్మాణం. ఓకే రోగ ధర్మ నిర్మాణంలో వచ్చే మార్పు. రోగ ధర్మ అంటే ఏంటిదంటే ఫంక్షనింగ్. ఓకే రోగ ధర్మ లేదా నిర్మాణం అంటే నిర్మాణం ఇస్ నథింగ్ బట్ ద అనాటమీ. ఓకే రోగ నిర్మాణ ధర్మంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద కలెక్షన్ ఆఫ్ ది స్పెసిమెన్. సో కలెక్షన్ ఆఫ్ ది స్పెసిమెన్ ఏంటంటే రోగ నిర్మాణ ధర్మం. ఓకే ధర్మం ఇస్ నిర్మాణం ఇస్ నథింగ్ బట్ ద అనాటమీ. ఓకే ధర్మం ఇస్ నథింగ్ బట్ ద ఫంక్షనింగ్. సో ఫంక్షనింగ్ యొక్క ధర్మం ఏంటంటే నీ యొక్క విధి ఏంటిది, నీ పని ఏంటిదని. ఓకేనా సో ధర్మం ఇస్ నథింగ్ బట్ ద ఫంక్షన్. సో ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ ఫిజియాలజీ. ఓకే మన అంటే పుట్టుకతో కొంతమంది కొన్ని లోపాలతో పుడతారు. ఓకేనా దట్ ఈస్ కాల్డ్ అంటే మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలు అవి ఏ విధంగా నిర్మితమై ఉన్నాయి, అందులో పార్ట్స్ ఎన్ని, ఆ యొక్క స్ట్రక్చర్లు ఏమేమి ఉన్నాయి, ఎన్ని విభాగాలు విభజించడం అనేది జరిగింది, ఏ విధంగా లేయర్స్ ఎన్ని. ఓకే తర్వాత స్కిన్ లేయర్స్ కానీ తర్వాత డిఫరెంట్గా దాని యొక్క స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఉంది, హార్ట్లో అనేవి 4 ఛాంబర్స్ అనేవి ఉన్నాయి, దానికి బ్లడ్ సప్లై ఇట్లా, నర్వ్ సప్లై ఇట్లా, అంటే ఏ విధంగా దాని యొక్క నిర్మాణంలో ఏదైనా లోపం ఉందా, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అలానే ఉందా. ఓకే అంటే నిర్మాణంలో ఏదైనా లోపం ఉన్నా, నిర్మాణంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, దట్ ఈస్ కాల్డ్ హ్యాజ్ ఎ డిసీజ్. ఓకే అర్థమవుతుందా. నిర్మాణం అంటే అనాటమీ ఇస్ నథింగ్ బట్ ద నిర్మాణం. నిర్మాణం అంటే ఏంటి, మన శరీరము ఒక నిర్మాణంలో ఏదైనా వ్యాధి కానీ ఏదైనా లోపం కానీ, కొన్ని డైరెక్ట్లీ టైమ్ ఆఫ్ డెలివరీ, సూన్ ఆఫ్టర్ డెలివరీ ద బేబీస్ విల్ బోర్న్ లైక్ ద డిఫరెంట్ డిసీజెస్, అంటే స్ట్రక్చర్ లోపంతో పుడుతుంది, అది దట్ ఇస్ ద డిఫరెంట్. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకున్న అలవాట్లో కానీ మనకున్న ఏంటిది లైఫ్ స్టైల్స్లో కానీ, లేకపోతే కొన్నిసార్లు వీ డోంట్ నో ఎనీథింగ్ హౌ ద డిసీజెస్ విల్ కమ్ టు పీపుల్, అంటే హౌ వి విల్ గెట్ దిస్ డిసీజ్ ఆల్సో వీ డోంట్ నో. కాబట్టి కొన్ని రకాల వ్యాధులను ఏ విధంగా వస్తాయి, అసలు ఎలా వస్తాయి కూడా we will follow everything, but even though we will get the diseases. ఓకే అంటే స్ట్రక్చర్ సంబంధించి నిర్మాణానికి సంబంధించినవి అన్నట్టు. ఓకే అనాటమీ అంటే నిర్మాణ, ఫంక్షన్ ధర్మం అంటే ఫంక్షనింగ్ అంటే ఫిజియాలజీ అంటే అది పని చేసే. హార్ట్ ఫంక్షనింగ్ కింద లబ్ డబ్ అనేది ఉండాలి. ఓకేనా హార్ట్ ఫంక్షనింగ్ ఏంటిది లబ్ డబ్ అంటే కరెక్ట్గా ఏంటిది రెస్ట్ లేకుండా ఏముంటుంది, లబ్ డబ్ అనేది మనకు బ్లడ్ సప్లైని బ్లడ్ అనే ఫ్లూ మన శరీరంలో ఉన్న అన్ని భాగాలకు సరఫరా చేస్తూ ఉంటుంది. ఓకేనా ఇది. ఓకే సో అంటే జస్ట్ ఐ గివెన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది లైక్ ఏ హార్ట్ నిర్మాణం అనుకున్నాం. నిర్మాణంలో ఏమైనా లోపం కానీ ఏమైనా వ్యాధులు, ఆ నిర్మాణంలో ఏదైనా వ్యాధి, అది హార్ట్కి ఏదైనా వ్యాధి రావచ్చు. ఓకేనా సో దిస్ ఇస్ రోగ నిర్మాణ ధర్మంలో వచ్చేది మార్పులు. అది నాట్ ఓన్లీ హార్ట్, ఇఫ్ యూ సీ ద లంగ్స్, ఊపిరితిత్తులు ఏడు దాని యొక్క ఎక్స్ప్రెషన్ అని ద రిలేషన్షిప్ బిట్వీన్ ద like exchange of the gases between the expiration and inspiration. It is called as a respiration అనుకుంటాం. ఓకే శ్వాస వ్యవస్థ అంటే శ్వాస వ్యవస్థ సంబంధించి లంగ్స్ అనేవి ఏం చేస్తాయి మనకు, సో ఇట్ విల్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అంటే చెడు గాలిని బయటకి ఎక్స్పైర్ చేసి తర్వాత మన స్వచ్ఛమైన గాలి ఆక్సిజన్ని మనం ఇన్హేల్ చేసుకోవడం అన్నట్టు. ఓకేనా ఈ విధమైన గ్యాస్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ద ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే ఇవి చాలా రకాలుగా అంటే ఏంటిది గ్యాసెస్ ఎక్స్చేంజ్ బిట్వీన్
ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఇట్ ఈస్ నోన్ హ్యాస్ ది రెస్పిరేషన్ అనుకున్నాం. అంటే ఈ రెస్పిరేషన్ ప్రక్రియ అనేది శ్వాస వ్యవస్థలో జరుగుతుంది అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటిది సరిగా ఊపిరి తీసుకోకపోవడం కానీ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ ఇన్హేలింగ్ ద లైక్ ఎక్సెసివ్ గ్యాసెస్ కానీ తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ అనేవి అంటే సిమెంట్ ఫ్యాక్టరీ కానీ కొన్ని ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ అయిన ఆ యొక్క ఏంటి గ్యాస్ కెమికల్స్ అనేవి మనం ఇన్హేల్ చేసుకున్నప్పుడు సో ద లంగ్స్ విల్ ఆటోమేటికల్ ఎఫెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది లైక్ కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ కొన్ని గ్యాసెస్ నుంచి రిలీజ్ అయినవి ఆ ప్రోడక్ట్స్ని మనం పీల్చుకున్నప్పుడు ఏమవుతుంది మన లంగ్స్ అనేవి ఎఫెక్ట్ అయిపోతుంది. సో దానివల్ల వీఆర్ అనేబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ. కాబట్టి మనం బ్రీత్ అనేది శ్వాసలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది ఆ స్ట్రక్చర్లో లోపం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ ద స్ట్రక్చర్ విల్ ఎఫెక్ట్ ఆటోమేటిక్ ద ఫంక్షనింగ్ విల్ బి ఆల్సో ఆల్టర్నేట్గా దాని ఫంక్షన్ అనేది డిస్టర్బ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఓకే కాబట్టి సో ఇస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ది కలెక్షన్ ఆఫ్ ది స్పెసిమెన్ ఆర్ నమూనా సేకరణ. అంటే ముఖ్యంగా ఏంటంటే రోగ నిర్మాణ ధర్మంలో వచ్చేది మార్పు లేదా మార్పులను మనం డిసీజ్ లేదా రోగం అనుకున్నాం. ఓకేనా, అర్థమవుతుందా? రోగం అంటే ఏంటిది లేదా వ్యాధి అంటే ఏంటిదంటే రోగ నిర్మాణం లేదా ధర్మంలో ఓకే ఒక వ్యక్తి యొక్క నిర్మాణం కానీ ఆ వ్యక్తి యొక్క అవయంలో పనిచేసే వ్యవస్థలో సరిగా ఫంక్షనింగ్ సరిగా ఆ వ్యవస్థ సరిగా పనిచేయలేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక వ్యాధి ఉంటేనే మనము ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం alternately we will do our work without any complication. If we will have any problem, if we will enter into the if our body will inhale anything into our body, so we will suffer with the different problems, different symptoms. Automatically symptoms అనేవి మనము ఎగ్జిబిట్ చేయగలుగుతాం. ఓకేనా, కాబట్టి ఏమవుతుంది ఆటోమేటికల్లీ our system will affect, automatically if the system will affect, automatically the functioning also alternatively it will affect. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది రోగ నిర్మాణ ధర్మంలో వచ్చే మార్పులు లేదా మార్పులను ఏమనుకున్నామంటే డిసీజ్ లేదా రోగం అనుకున్నాం. ఓకేనా, ఈ రోగాలు ఏంటంటే ముఖ్యంగా ఈ రోగం నుంచి మనము రీహాబిలిటేషన్ అనుకున్నాం. ఒక రీహాబిలిటేషన్ ఇస్ నథింగ్ బట్ ద బ్రింగింగ్ బ్యాక్ టు ద నార్మల్ సిచ్యువేషన్. ఓకేనా, ఇక బ్రింగింగ్ బ్యాక్ టు నార్మల్ సిచ్యువేషన్ అంటే నిర్మాణం కరెక్ట్గా ఉండాలి, ధర్మం అనేది కరెక్ట్గా పనిచేయగలగాలి. సో ఇఫ్ ద పర్సన్ విల్ అఫెక్ట్ టు ద ఇట్ మే బి అనాటమీ, ఇట్ మే బి స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ, ఇట్ మే బి ఫంక్షనింగ్ ఆఫ్ ది ఆర్గన్. ఓకే, అవయవానికి కానీ అవయవం సరిగా పనిచేయలేకపోవడం వల్ల ఒక రోగాన్ని రావడం జరుగుతుంది. తిరిగి రోగం నుండి విముక్తే ఆ రోగం నుండి రిలీఫ్ అయి మామూలుగా నడవడానికి సో 2 steps విల్ బి దేర్. ఇట్స్ క్లియర్. ఓకే, రోగ నిర్మాణ ధర్మంలో వచ్చే మార్పులు లేదా మార్పులో మనము డిసీజ్ లేదా రోగం అనుకున్నాం. ఓకే, రోగం నుండి తిరిగి మళ్ళీ మామూలు స్థితికి రావాలంటే 2 steps విల్ బి ద 2 steps ఇట్ ఈస్ నోన్ హ్యాస్ diagnosis. So this is the symbol of the okay diagnosis symbol idi. Okay, treatment and we don't follow this one, just I am giving the one idea shortcut lo raayadaniki just we are using this formula. Okay, so diagnosis nothing but the vyadhi nirdharana ade vidhanga diagnosis vyadhi nirdharana diagnosis and this is a treatment ante teeskunevi. After confirmation of the diagnosis, what are the medications we have to take to reduce the symptoms, okay, to reduce these problems. Okay na, ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా తిరిగి మామూలు స్థితికి రావడానికి 2 రకాల స్టేజెస్ ఉన్నాయి అనుకున్నాం. ఒకటి ఏంటంటే డయాగ్నోసిస్, వ్యాధి నిర్ధారణ, అదే విధంగా చికిత్స అనుకున్నాం. కాబట్టి ఈ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలి, అదే విధంగా చికిత్స అనేది ఏ విధంగా ఉన్నప్పుడు తిరిగి మామూలు స్థితికి రాగలుగుతాడు. ఓకేనా, ఇక్కడ మామూలు స్థితికి రావాలనంటే ఏమేమి ఉన్నాయి అనుకున్నాం, 2 stages విల్ బి దట్ ఈస్ అ డయాగ్నోసిస్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ అనుకున్నాం. ఓకేనా, ఈ ప్రాపర్ ట్రీట్మెంట్ సో డయాగ్నోసిస్లో ఏంటి మామూలుగా సో వాట్ ఆర్ ద ప్రాసెస్ విల్ బి దేర్ ఇన్ డయాగ్నోస్టిక్. ఓకే, డయాగ్నోసిస్లో ఏమేమి ప్రాసెస్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పేషెంట్ విల్ ఆర్ ఎనీ క్లయింట్ విల్ ఇఫ్ ద ఎనీ పర్సన్ విల్ suffering with any problem, he will go to the hospital. Obviously he will go to the hospital for a confirmation of the diagnosis to relieve the pain from the infection or disease. Okay, kabatti automatically the patient will go to the hospital for confirmation of the diagnosis. Okay, here the patient will go to the hospital. Okay, hospital వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, he has to enter into the IP registration, he has to get the IP registration, IP number. అంటే హాస్పిటల్ అడ్మిట్ అవడానికి అంటే ప్రాబ్లమ్ సివియర్గా ఉంటేనే the patient has to spend 2 or 3 days into the hospital for confirmation of the diagnosis as well as for relieve the any sickness or anything from the disease. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తర్వాత
ఆఫ్టర్ దట్ హీ హ్యాస్ టు కన్సల్ట్ ద డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ హాస్పిటల్ వెంటనే డాక్టర్ చూడడు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే డిస్కస్. ఓకే, ప్రైవేట్ హాస్పిటల్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్, దిస్ ఇస్ some process will be there, like he has to go to the hospital and after that he has to enter into the registration like IP number, inpatient department and inpatient IP number and inpatient అనుకుంటాం. ఓకే, పేషెంట్ అందులోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఫార్మాలిటీ ఏమంటే IP నెంబర్. ఓకే, మనము ఓపీ చిట్టి అంటాం కదా, ఓపీ అంటే అవుట్ పేషెంట్ అంటే జస్ట్ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోతారని చెప్పారు. IP అంటే if the patient is having a severe infection, severe problem, he has to spend 2 or 3 days in the hospital and after that he has to get the treatment. When he will relieve from the infections, definitely he may discharge. Until then he has to spend in the hospital itself. Okay, కాబట్టి ఇక్కడ IP నెంబర్ తర్వాత he may go to the doctor and doctor he will do the like a he will take the history from the patient. ఒక డాక్టర్ ఇక్కడ ఏం చేస్తారు, హిస్టరీ అనేది అంటే రోగి యొక్క స్వభావం ఏ విధంగా ఉంది, రోగి యొక్క లైక్ బయోడేటా, he will take the biodata from the patient. Okay, biodata, name, age, sex, education, occupation, income and everything, so many things he will take. But education is nothing but here the how the education will help to the doctor in the sense if the patient will educate like in simple way, the doctor here the doctor will educate in simple way to the patient, easily he can understand. Why means he is the educated person. If the patient is uneducated means according to patient level he has to go down and he has to speak to the patient. కాబట్టి చదువుకున్న వాళ్ళైతే మామూలుగా మాట్లాడడం వాళ్ళకి అర్థమవుతుంది, చదువుకునే వాళ్ళైతే వాళ్ళ లెవెల్లో వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడగలిగినప్పుడే మనకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది యూస్ఫుల్గా అవుతుంది. హౌ ద నెక్స్ట్ ఆక్యుపేషన్ ఈస్ ద like income. If the condition is very severe, if the patient is able to put the effort to buying the tablets or medicines or whatever it may be, కాబట్టి ఫైనాన్షియల్ గా ఎఫర్ట్ చేయగలుగుతాడా లేదా, లేకపోతే వెదర్ వీ కెన్ రిఫర్ ద పేషెంట్ ఫర్ ది లైక్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ విల్ బి దేర్. సో దే విల్ గివ్ ద సమ్ ఆఫ్ ది స్పాన్సర్ సమ్ ఆఫ్ ది ఆఫరింగ్ టు ద పేషెంట్స్. ఓకే, అంటే ఈ విధంగా ఇట్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, నేమ్, ఏజ్, సెక్స్, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్ అండ్ కంప్లీట్ అడ్రస్, like a permanent address he has to give to the doctor. Okay, complete address. Okay, and next one is the like a present chief complaints, how the why the patient will come to the hospital, what is the main chief complaint అంటే మెయిన్ గా ముఖ్యంగా అతన్ని బాధ పెట్టే అంశాలు ఏవి ఉన్నాయో చెప్పగలగాలి. ఓకేనా, చీఫ్ కంప్లైంట్స్. నెక్స్ట్ వన్ ఈస్ ద ప్రజెంట్ హిస్టరీ, పాస్ట్ హిస్టరీ, ప్రజెంట్ ప్రాబ్లమ్ ఏంటి. ఓకే, పాస్ట్ హిస్టరీ విత్ ద పేషెంట్ మే హ్యావ్ ద like any other diagnosis, sorry, medical disorders like a TB or ఏది pneumonia, bronchitis or leprosy or cancer or different diseases like a fever, typhoid, malaria. So these are all if the patient he will have the previous diseases. Okay, this is a past history. Present history, okay, now the patient is suffering with this problem since 5 days or 10 days. Okay, and next one is like a past medical history, past surgical history, and next was the family history, whether the anyone is suffering within this among your family members he has to tell. Okay, family history. Next, marital history. Okay, if the patient will belongs to female, he has to tell the marital history, menstrual history. Okay, and personal history. Okay, any other special habits like drinking coffee, tea, smoking, tobacco. Okay, pan chewing, alcoholic. So these are all things he has to tell. Okay, sometimes it is also helpful to take the history to confirmation of the diagnosis also. It is very essential. It is very helpful to diagnosing the disease. That's the reason he has to take the complete like a chief complaints, present history, past history, medical history, surgical history. Okay, and next one is the family history, marital history, menstrual history. Okay, ivanni kuda like a last one is if everything will finish again he has to go for the ఏంటిది ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్. ఇవన్నీ అయిపోయిన తర్వాత హీ హాస్ టు గో ఫర్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్. అర్థమవుతుందా? ఇక మనం ఏమనుకున్నాం, రోగి నిర్మాణంలో కానీ ధర్మంలో కానీ ఏదైనా అంటే నిర్మాణం అంటే శరీరం యొక్క అవయవాల్లో ఏదైనా రోగం వచ్చినప్పుడు, అదే విధంగా అంటే రోగం రావడమని కాదు, ఆ నిర్మాణంలో ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, కొంచెం వాపు వచ్చింది అనుకోండి, సమ్ ప్రాబ్లమ్ విల్ బి దేర్ అని అనుకుంటుంది. దట్ ఈస్ ద నిర్మాణం అనేది ఈ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. అలాగా ఒక సంథింగ్ or maybe it may be swelling over this joint or it bone. What will happen? Some changes will be there. So that is, it is also called as like a infection or disease or వ్యాధి అనుకున్నాం. ఓకేనా, అంటే వ్యాధిలో ఏదైనా సడన్ గా అయినా మార్పులు కానీ అది చేసే పనిలో కొన్ని మార్పులు రావడాన్ని ఏమనుకున్నామంటే మనము డిసీజ్ లేదా రోగం అనుకున్నాం. కాబట్టి ఈ రోగం నుండి తిరిగి విముక్తి చెందడానికి లేదా ఈ రోగం నుండి తిరిగి మామూలు స్థితికి రావడానికి 2 విధాలుగా ఉన్నాయి. 2 ways is nothing but here లైక్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అనుకోరు. ఈ డయాగ్నోసిస్ లో ఏంటంటే ఇప్పటి వరకు నేను బయోడేటా తీసుకుంటాను. బయోడేటా ఇస్ నథింగ్ నేమ్, ఏజ్, సెక్స్, కంప్లీట్ అడ్రస్, IP నెంబర్, ఓపీ నెంబర్, సారీ IP నెంబర్ తర్వాత ఏంటంటే
నెక్స్ట్ బెడ్, ఓకే, బెడ్ నెంబర్ తర్వాత ఇస్తారు, కానీ ఇవన్నీ మామూలుగా ప్రజెంట్ హిస్టరీ. ఓకే, తర్వాత ఏంటిది, ఇవన్నీ హిస్టరీ తీసుకున్న తర్వాత అగైన్ చిప్ కంప్లైంట్స్, ప్రజెంట్ హిస్టరీ, ప్రస్తుత చరిత్ర ఏంటి, పూర్వ చరిత్ర ఏంటిది, ఓకే, కుటుంబ చరిత్ర ఏంటి, ఓకే, ముట్టు చరిత్ర అంటే ఏ వయసులో ఆడవారైతే ఏ వయసులో అయ్యారు, ఆ సమయంలో నొప్పిగా ఉందా, కొంతమంది లేటుగా అవుతారు, కొంతమంది ఎర్లీగా అవుతారు. ఓకే, తర్వాత మ్యారేజ్ హిస్టరీ, ఎన్ని ఇయర్స్కి మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టారంటే ఇట్స్ అకార్డింగ్ టు యువర్ ప్రాబ్లమ్ దే మే టేక్ ద హిస్టరీ. అంటే నీ యొక్క ఏ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నావో కంప్లీట్ దే విల్ టేక్ ద హిస్టరీ ఫ్రమ్ ది పేషెంట్. సో దిస్ హిస్టరీ మే హెల్ప్ఫుల్ టు కన్ఫర్మేషన్ ఆఫ్ ది డయాగ్నోసిస్. దట్ ఈస్ ద రీజన్ completely you have to openly you have to give the answers to the doctor. Okay, if you will closely, if you are like a feeling guilty, or if you are not opening your mouth, if you are not telling, means you cannot solve your problem. That is the reason always you have to open to the open-ended questions, if the doctor will ask the questions, you have to correctly or clearly, openly you have to tell the answer. Then only you will get the correct solution for your diseases. Okay, నెక్స్ట్ వన్స్ మనకు కంపల్సరీగా మనం బయోడేటా అనుకున్నాం, తర్వాత చరిత్ర అనుకున్నాం, తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్లియర్ అగైన్ దే విల్ గో ఫర్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్, భౌతిక పరీక్ష అనుకున్నాం. ఓకే, ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఏమనుకున్నామంటే భౌతిక పరీక్ష. సో సమ్ ఆఫ్ ది మెథడ్స్ విల్ బి దేర్. సో అకార్డింగ్ టు దేర్ మెథడ్స్ దే విల్ డూ ద ఫిజికల్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ ఆల్సో జస్ట్ డిఫర్ ఫ్రమ్ ది పేషెంట్ కండిషన్. ఓకే, పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఇక ఫిజికల్ ఎగ్జామినేషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉండడం మనం తెలుసుకున్నాం. ఓకే, ఫిజికల్ ఎగ్జామినేషన్ సో మెనీ మెథడ్స్ విల్ బి, లేక పద్ధతులు, ఏ యొక్క పద్ధతుల ద్వారా ఈ భౌతిక పరీక్ష అనేది చేయడం జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఓకేనా, ముఖ్యంగా ఏంటిదంటే ఫస్ట్ వన్ ఇస్ ఇన్స్పెక్షన్, పాల్పేషన్, పర్కషన్, ఆస్కాల్టేషన్, టెస్టింగ్ ఆఫ్ ది రిఫ్లెక్సెస్, మ్యానిపులేషన్. సో ఇవన్నీ కూడా మన ఫిజికల్ ఎగ్జామినేషన్ కొన్ని మెథడ్స్ అన్నట్టు. అంటే ఏ పద్ధతి ప్రకారంగా భౌతికంగా ఒక పేషెంట్ లేదా ఒక వ్యక్తి లేదా ఒక క్లయింట్ ఏ విధంగా ఎగ్జామినేషన్ చేస్తారో మనం తెలుసుకుందాం. ఓకే, ఇన్స్పెక్షన్ అంటే కళ్ళతో చూడడం అన్నట్టు. సో దే ఆర్ నాట్ యూజింగ్ ది ఎనీ హ్యాండ్స్, దే ఆర్ నాట్ యూజింగ్ ది ఎనీ ఎక్విప్మెంట్స్ టు కన్ఫర్మేషన్ ఆఫ్ ది డయాగ్నోసిస్ టు ద పేషెంట్. ఓకే, ఇక్కడ ఇన్స్పెక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఐస్, అంటే ఇక్కడ పడుకోబెడతారు పేషెంట్ అన్ని. ఆఫ్టర్ ద టేకింగ్ ద హిస్టరీ ఫ్రమ్ ది పేషెంట్ దే విల్ అలౌ టు లై డౌన్ ఆన్ ది బెడ్. ఓకే, బెడ్ మీద పడుకోమని చెప్తారు. బెడ్ పడుకున్న తర్వాత కంప్లీట్లీ దే విల్ అబ్జర్వ్ విత్ ఐస్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్ అన్నట్టు, లేదా హెడ్ టు టో అనుకుంటాం. ఓకే, హెడ్ నుంచి కాళ్ళ వరకు కూడా అబ్జర్వ్ చేస్తారు కళ్ళతో, ఏమైనా ప్రాబ్లం ఉందా, హౌ ద పేషెంట్ లుక్స్ లైక్, డల్గా ఉందా, ఎమోషనల్గా ఉందా, స్ట్రెస్గా ఉందా, ఇరిటేటెడ్గా ఉందా. ఓకే, ఆ విధంగా దే విల్ ఆల్సో సీ ద సైకలాజికల్ డేటా ఆఫ్ ది పేషెంట్ ఆల్సో. ఓకే, sometimes face is the index of the mind, and if you will have the any problem in your mind, automatically you will exhibit in the form of your facial expressions. Okay, that is the reason we are calling as the face is the index of the mind. So that is the reason the doctor may observe from head to toe. Okay, that is the inspection anukunna. Next one is the palpation is nothing but the tadimi chuchuta is nothing but the with the help of the hands they will palpate. సో హియర్ మనం ఒక ఎగ్జాంపుల్ ఏమనుకున్నామంటే ఇక్కడ ఎస్పెషల్లీ అబ్డామినల్ అసెస్మెంట్ అంటే యూట్రస్, గర్భాశయము తాకి చూచుట. ఇఫ్ ద మదర్ విల్ ప్రెగ్నెంట్, ఓకే, డ్యూరింగ్ దట్ టైమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ 3 months ఉన్నప్పుడు మాత్రమే తడిమి చూచినప్పుడు మనము ఫీటల్ యొక్క పార్ట్స్ అనేవి టచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే బేబీని యొక్క అవయవాలను కొంచెం డెవలప్ అయ్యి కొంచెం అభివృద్ధి చెంది ఉంటాయి కాబట్టి కొంచెం మనం తెలుసుకోగలం. ఏ సమయంలో తెలుసుకోగలం అంటే 3 months నుంచి మాత్రమే మనం తెలుసుకోగలం. అంటిల్ దెన్ ఇఫ్ యూ విల్ పాల్పేట్ ఆల్సో వీ కెనాట్ ఐడెంటిఫై ద fetal parts, like a heart sounds also we cannot identify. So when we can know means at the time of 3 months. So 3 months only we can easily identify the fetal parts, and easily not fetal parts, at least we can know the gestational height, అంటే ఎన్ని మంత్స్ వరకు ఉంది అని తెలుసుకోవచ్చు. ఓకే, గెస్టల్ హైట్స్ మనం ఏమనుకున్నాం 2 మెథడ్స్, ఒకటేమో ఇంచు టైప్ మెథడ్, ఒకటేమో ఫింగర్ ట్రిప్ మెథడ్. ఈ విధంగా టచ్ చేసి మనం తెలుసుకోవచ్చు అనుకున్నాం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే పాల్పేషన్ అదే చెప్తున్నాను. ఇక్కడ పాల్పేషన్స్ తడిమి చూచుట. ఇఫ్ ద పేషెంట్ మే హ్యావ్ ద any problem, they will touch here. So when we will touch, the patient will get the any pain, that is called as a tenderness. టచ్ చేసినప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది, దాన్ని ఏమన్నారంటే టెండర్నెస్ అనుకున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ ద డాక్టర్ మే యూజ్ సమ్ టైమ్ హ్యాండ్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ ది హ్యాండ్స్ దే విల్ టచ్ అండ్ దే విల్ పాల్పేట్ దే విల్ టచ్ ఓవర్ ద అఫెక్టెడ్ పార్ట్. ఓకే, అఫెక్టెడ్ పార్ట్ మీద టచ్ చేసి దే విల్ సీ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది పేషెంట్. Okay, palpate. Okay, if you'll go for the medical like abdominal assessment, we will do the palpation so with the help of the already previously I have taken class like a abdominal assessment. Okay, if you want to know the abdominal assessment,
So already I posted the in YouTube class. You can search on that abdominal assessment. The topic is abdominal assessment. Separately, with the help of the dummy, I have already taken the class on abdominal assessment. Okay, easily and clearly I have taken that class. If you have any doubts, you can see that class. Okay, abdominal assessment. The topic is. Okay, let's we are moving on to the topic here. The palpation is చెప్పాను కదా చేతులతో తడిమి చూచడం. Next one is the percussion. So percussion is nothing but with the help of the some of the instruments like a tunic fork కానీ కొన్ని instruments తోటి ఏం చేస్తారు, when the patient is having any tumors, where the here they will keep the hands and again with the help of the tunic fork or anything, so they will దే విల్ కీప్ ద సమ్ ఆఫ్ ది సౌండ్ అంటే ఈ విధంగా టచ్ చేసి చూస్తారు విత్ హెల్ప్ అది. సో ఇఫ్ దే విల్ ఆఫ్టర్ టచింగ్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ ట్యూనింగ్ ఫోర్క్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, ఇఫ్ దే విల్ గెట్ ద ఎనీ వైబ్రేషన్స్ బేస్డ్ ఆన్ ది వైబ్రేషన్స్ దే విల్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ అన్నట్టు. ఓకేనా. సో హియర్ ద ఎవ్రీథింగ్ వీ విల్ డూ సమ్ సైమల్టేనియస్లీ సమ్ టైమ్స్. But percussion, as a nurses, as a other people, we won't use this percussion method. Okay, only doctors will do the percussion method while doing the physical examination. Next one is the auscultation. Auscultation is nothing but with the help of the instruments like a stethoscope or a fetoscope, we can know the like a ఫీటల్ హార్ట్ సౌండ్స్, ఎఫ్హెచ్ఆర్ ఫీటల్ హార్ట్ సౌండ్స్ రేట్ అనేది మనం ఈజీగా తెలుసుకోగలదు. ఓకేనా. ఫీటోస్కోప్ తోటి ఈ విధంగా, అదే విధంగా సో ఆస్కల్టేషన్ అంటే మనము స్టెథోస్కోప్తో, ఎస్పెషల్లీ స్టెథోస్కోప్ తోటి మనం బీపీ చూడగలం, అదేవిధంగా ఫీట యొక్క హార్ట్ సౌండ్స్ కానీ హార్ట్ రేట్ కానీ మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్టెథోస్కోప్ ఈజీలీ వీ కెన్ నో ద సౌండ్స్ అండ్ రేట్ ఆఫ్ ది హార్ట్ ఆర్ ఫీటల్ హార్ట్ రేట్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద టెస్టింగ్ ఆఫ్ ది రిఫ్లెక్స్, ప్రతిస్పందన. బేబీ పుట్టిన వెంటనే మనం ఏం చేస్తాం, వీ విల్ అబ్జర్వ్ సమ్ అంటే baby is in normal condition, baby is in healthy, baby is having some of the reflexes, positive reflexes or not, we will check it. Okay, మనం ఏం చేస్తాం మళ్ళీ అంటేనే ఇట్లా రూటింగ్ రిఫ్లెక్స్ అంట, మనం ఎట్ సైడ్ పెడతాము, బేబీ షీ మే ఫీల్ the mother is ready to give the feed or feeding. So that is the reason wherever we will keep our finger, she will keep that side only like this. Okay, this is called as a rooting. So root అంటే మనం ఒక రూట్ అని ఇస్తాం, rooting reflexes. If you will keep something, it will suck it like this. Okay, sound will come now like this. If you will keep your hand, the baby will do the reflections like ప్రతిస్పందన అంటే మనం ఇచ్చే దాన్ని ప్రతిస్పందనగా ఇస్తారు. ఓకే, ది నెక్స్ట్ యూ విల్ కీప్ అంటే ఏదైనా ఇచ్చినప్పుడు మింగినప్పుడు స్వాలోయింగ్, సకింగ్ చప్పరించడం, తర్వాత మింగడం స్వాలోయింగ్ రిఫ్లెక్స్, రూటింగ్ రిఫ్లెక్స్, టోనిక్ నెక్ రిఫ్లెక్స్. అంటే కొన్నిసార్లు కొన్ని మంత్స్ వరకు బేబీని హెడ్ అనేది సపోర్ట్గా ఉండదు, మనం ఇట్లా టచ్ చేసి పట్టుకోవాలి. కొంత ఆటోమేటిక్గా ఏమవుతుంది, బేబీ అని ఆటోమేటిక్గా బెండ్ చేస్తుంది కాబట్టి దాని సమయంలో అవసరం టోనిక్ నెక్ రిఫ్లెక్సెస్ అంటారు. ఓకేనా. తర్వాత పామార్ రిఫ్లెక్స్. పామార్ రిఫ్లెక్స్ అంటే కారికాలం దగ్గర మనం ఇట్లా అంటే మనకి ఏంటి మనం ఏమంటాం, కొన్ని మూమెంట్స్ జర్కీ మూమెంట్స్ లాగా చెక్కిలి గింతలు పెట్టినట్టుగా ఫీల్ అవుతాం కాబట్టి అది దట్స్ పామార్. గ్రాస్పింగ్ రిఫ్లెక్స్ ఇట్లా పట్టుకోగానే పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, ఆ పిల్లలు అంటే కొన్ని మంత్స్ జస్ట్ 2 months 3 months బేబీస్ని ఇట్లా పట్టగానే వాళ్ళు గట్టిగా మన పిడికిని ఇట్లా పట్టుకుంటారు. దట్ ఈస్ గ్రాస్పింగ్ రిఫ్లెక్సెస్. అంటే అలా ఉంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు, హెల్దీగా ఉన్నట్టు అర్థం. ఓకే, అదేవిధంగా నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి పెరాలసిస్ కానీ పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఎలాంటి సెన్సేషన్ ఏముంది అంటే ప్రతిస్పంద, దే ఆర్ నాట్ షోయింగ్ ద రిఫ్లెక్సెస్ టువర్డ్స్ అవర్ వర్క్. అంటే మనం చేసే పని మీద ఎలాంటి రిఫ్లెక్షన్ కానీ ఎలాంటి ప్రతిస్పందన కానీ ఏమీ ఉండదు. సో ఇది అన్ని కూడా టెస్టింగ్ ఆఫ్ ది రిఫ్లెక్సెస్, ప్రతిస్పందనను గమనించుట అని అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద మ్యానిపులేషన్స్. మ్యానిపులేషన్స్ ఇస్తామంటే మనకు అనుకూలంగా మార్చుకోవడం, మనకు అనుకూలంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అన్ని యూస్ఫుల్గా ఎప్పుడంటే మనం ఎక్కువగా అబ్డోమినల్ అసెస్మెంట్లో కానీ డెలివరీ సమయంలో కానీ ఇవి కొన్ని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. మ్యానిపులేషన్స్ ఆ సమయంలో ఏంటంటే బేబీ ఈస్ నాట్ ఇన్ సచ్ ఏ పొజిషన్, సో దట్ టైమ్ సో సమ్ ఆఫ్ ది స్కిల్ఫుల్ డాక్టర్స్, ఎక్కువ నైపుణ్యం కలిగిన డాక్టర్స్, శిక్షణ పొందిన డాక్టర్స్ ఏం చేస్తారంటే సో దే విల్ ఇన్సర్ట్ ద హ్యాండ్ అండ్ దే విల్ అకార్డింగ్ టు బేబీ కన్వీనియంట్ to deliver the baby in safe way, the doctor will change their position in according to convenient way. అంటే కొన్ని మార్పులు అంటే బేబీ సేఫ్గా బయటికి రావాలంటే బేబీని ఒక క్రమ పద్ధతిగా అంటే వాళ్ళకు అనుగుణంగా కొంచెం మార్పు చేస్తారు. ఓకే, మ్యానిపులేట్ చేస్తారు అంటే మనకు అంటే రాంగ్దే అంటే కరెక్ట్గా లేదు అన్నట్టు. సో వీఆర్ ఓన్లీ అంటే మనకు అనుకూలంగా కొంచెం మార్పు అనేది చేసాము అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మ్యానిపులేషన్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది మెథడ్స్ ఆఫ్ ది ఫిజికల్ ఎగ్జామినేషన్. ఓకేనా. ఫిజికల్ అంటే పేషెంట్ యొక్క హిస్టరీ మొత్తం తీసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఓకే పేషెంట్ హిస్టరీ అయిపోయిన తర్వాత అగైన్ దే విల్ గో ఫర్ ది ఫిజికల్ ఎగ్జామినేషన్. ఫిజికల్ ఎగ్జామినేషన్ భౌతిక పరీక్ష అనేది ఇన్ని రకాలుగా చేస్తారని మనం తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి, ల్యాబ్ టెస్ట్స్. ఓకే, ల్యాబ్ టెస్ట్ అంటే
ఓకే, పరిశోధనాలయ పరీక్షలు అంటారు తెలుగులో, పరిశోధనాలయ పరీక్షలు అని కూడా అంటారు. ఓకే, ల్యాబ్ టెస్ట్లు ఏం చేస్తారు? ఓకే, దే విల్ టేక్ ద సమ్ ఆఫ్ ది శాంపుల్స్. ఓకే, కొన్ని శాంపుల్స్ అనేవి పేషెంట్ నుంచి తీసుకొని దాని కన్ఫర్మేషన్ కోసం అనేది పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనా, అంటే ఏంటి చాలా రకాలు, అంటే రోగు నుంచి విలువడే పదార్థాలు, ఇప్పుడు ఏమి విసర్జిత పదార్థాలు కానీ, స్రావాలు కానీ, ద్రవాలు కానీ, సో అన్నీ కూడా కొన్ని శాంపుల్ పేషెంట్ ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలుసుకొని ఆ యొక్క ప్రాబ్లం నుంచి తగ్గట్టుగా ఈ శాంపుల్స్ అంటే నమూనా అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది, అందులో కొంచెం వరకు చిన్న మొత్తంలో సేకరించి దాన్ని ల్యాబ్కు పంపిస్తారు. ఓకేనా, ఇది ల్యాబ్ టెస్ట్ అంటే మనం ఏమనుకో చాలా రకాల ల్యాబ్ టెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు ఏంటిది బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, సో చాలా రకాల బ్లడ్, యూరిన్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, సో అవన్నీ కూడా ఎంఆర్ఐ అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, అంటే ల్యాబ్లో పరిశోధనాలయంలో మాత్రమే చేసేవన్నీ ల్యాబ్ టెస్ట్లు అని అంటారు. ఓకేనా, అర్థమవుతుందా? ఇట్ మే బి బ్లడ్, స్టూల్, యూరిన్. ఒక లాస్ట్ టాపిక్ మనం లిస్ట్ అవుట్ అనుకున్నాం కదా, అందులో మనం ఎక్కువ డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ల్యాబ్లో చేసే పరీక్షలు మాత్రమే మనం ల్యాబ్ టెస్ట్ లేదా పరిశోధనాలయ పరీక్షలు అని కూడా అంటారు. సో ఇవన్నీ కూడా మనం ఏమనుకో 2 ways, అంటే ఒక వ్యక్తి లేదా ఒక పేషెంట్ లేదా ఒక క్లయింట్ అనేవారు తిరిగి మామూలు స్థితికి రావడానికి 2 రకాల పద్ధతులు ఉన్నాయి అనుకున్నాం. ఒకటి ఏంటంటే డయాగ్నోస్టిక్స్, ఇంకోటి ఏంటంటే ట్రీట్మెంట్ అనమాట. డయాగ్నోసిస్ ఏంటి? పేషెంట్ యొక్క పేరు, నేమ్, ఏజ్, సెక్స్ అన్ని దాటితో పాటుగా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం, తర్వాత ల్యాబ్ టెస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఒకవేళ పేషెంట్ హిస్టరీలో ఏమైనా హెల్ప్ అయ్యేటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, అదే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఇందులో ఏమైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికినా ల్యాబ్ టెస్ట్లో మొత్తం ఈ 3 ఒకవేళ ఇందులో సక్సెస్ కాకపోయినా ఇందులో కొంచెం ఫైనల్గా ఇందులో మాత్రం దెర్ ఈజ్ నో డౌట్, నాట్ క్లియర్. ఓకే, ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా డౌట్ అది క్లియర్ అయిపోతుంది. ఫిజికల్ ఏదైనా పేషెంట్ ఒక సివియర్గా బాధపడుతున్నట్టయితే ఈ ల్యాబ్ టెస్ట్లో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నారని. ఇవన్నీ 3 వేల ద్వారా వీ కెన్ క్లియర్లీ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ ఆఫ్ ది పేషెంట్. ఓకే, పేషెంట్ ఏ వ్యాధితో బాధపడుతున్నాడో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏంటి? మనము ట్రీట్మెంట్ అనుకున్నాం. ట్రీట్మెంట్ ఇస్ నథింగ్ బట్ ద చికిత్స. కాబట్టి ఈ యొక్క వ్యాధి నిర్ధారణకు, తర్వాత చికిత్స సమయంలో ఏదైనా అవసరమైనప్పుడు ఏమేమి కావాలో దానికి తగ్గట్టు, అంటే ఈ యొక్క వ్యాధి నిర్ధారణ ఫిజికల్ ఎగ్జామినేషన్ డాక్టర్స్ ఆటోమేటిక్ ఇఫ్ ద డాక్టర్ విల్ హ్యావ్ ద స్కిల్ఫుల్ డాక్టర్స్, అంటే శిక్షణ పొందిన చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ పేషెంట్ హిస్టరీ చెప్పినప్పుడే కొన్ని డాక్టర్స్ అడుగుతారు, అమ్మ ఇది అలవాటు ఉందా, ఇక్కడ నొప్పి వస్తుందా, ఇంకా ఇలా అనిపిస్తుందా నీకు, ఓకే ఫిజికల్ ఎగ్జామినేషన్ ఇక్కడ నొప్పి ఉందా, అంటే డాక్టర్స్ ఆటోమేటిక్గా అకార్డింగ్ టు యువర్ హిస్టరీ ఆటోమేటిక్లీ ద డాక్టర్ విల్ గో ఫర్ ది ఫిజికల్ ఎగ్జామినేషన్ అప్పుడు ఏంటి 25% కన్ఫర్మ్, ఇక్కడ 10% కన్ఫర్మ్ అయినా, ఇక్కడ 50% కన్ఫర్మ్ అయినా, ఇక్కడ ఓవర్ 100% కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే క్లియర్గా, అంటే ఎగ్జాక్ట్గా కావాలని కాదు, ఇఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ లైక్ దిస్ డెఫినెట్లీ యూ మే గో త్రూ. ఇవి కాకుండా ఉంటే అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద డిఫరెంట్ లైక్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసోనోగ్రఫీ, చాలా టెస్టులు అనేవి ఉన్నాయి. అంటే మామూలుగా ఒక పద్ధతి అనేది ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏమంటే వ్యాధి చికిత్స, అంటే వ్యాధికి తగ్గట్టుగా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత దే మే ప్లాన్ ఫర్ ది చికిత్స. ఏంటిది? చికిత్స అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఓకేనా? ఓకే, చికిత్స ఏంటిది? ఈ యొక్క అంటే డయాగ్నోసిస్ని బట్టి దే విల్ ప్లాన్ ఫర్ ది ట్రీట్మెంట్. ఓకే, ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ డయాగ్నోసిస్ అయిన తర్వాత అగైన్ if the patient will take the treatment in a continuous way and after 1 week he will go for the follow up, so definitely he may bring back to the normal situation. So these are the some of the things. Okay, next this is about the introduction అనుకున్నాం మనం. ఓకేనా, ఇంట్రడక్షన్ ఏమనుకున్నాం, ఇవన్నీ కూడా అదే విధంగా ఓకే అంటే కొంతవరకు వచ్చింది, అంటే నమూనా సేకరణ మనం ఇంకా రావాలి కదా, కలెక్షన్ ఆఫ్ ది స్పెసిమెన్స్ అనేవి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ టెస్ట్లకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, ఏవైతే టెస్ట్లు అనుకున్నామో ఈ టెస్ట్లు ఇక్కడ చాలా రకాల టెస్ట్లు అనుకున్నాం, ఈ పరీక్షలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానమును వివరించే వైద్య శాస్త్ర విభాగంలో క్లినికల్ పెథాలజీ అని అన్నారు. ఓకేనా, ఇప్పుడు టెస్ట్లు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, స్టూలు, మలము, యూత్రం, కళ్ళె లేదా తెమడ, ఓకే తర్వాత వామిటర్స్, ఓకే తర్వాత డిఫరెంట్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్, ఇవన్నిటి గురించి కావలసిన ఈ టెస్ట్ ఏ టెస్ట్ తీస్తే మనకు తొందరగా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు, ఈ టెస్ట్కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానమును వివరించే వైద్య శాస్త్ర విభాగంను క్లినికల్ పెథాలజీ అని అన్నారు. ఓకేనా, క్లినికల్ పెథాలజీ అంటే ఏంటంటే వ్యాధుల గురించి తెలిపే శాస్త్రం. ఒక క్లినికల్ అంటే హాస్పిటల్లో ల్యాబ్లోనే ఆ వ్యాధి అనేది నిర్ధారణ జరుగుతుంది, కాబట్టి దాన్ని క్లినికల్ పెథాలజీ. సో పెథాలజీ వేరు, ఫిజియాలజీ వేరు. ఫిజియాలజీ అంటే నార్మల్ ఫంక్షన్, మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడాన్ని మనం ఏమనుకున్నామంటే ఫిజియాలజీ లేదా శరీర ధర్మశాస్త్రం అనుకున్నాం. అదే పెథాలజీ అంటే మన శరీరంలో ఉన్న వ్యాధులు
వ్యాధికి గురి అయినప్పుడు ఆ వ్యాధుల గురించి తెలిపే శాస్త్రాన్ని పెథాలజీ అంటారు. క్లినికల్ అంటే అంటే ల్యాబ్లో మన వ్యాధి నిర్ధారణ చేస్తాం కాబట్టి క్లినికల్ పెథాలజీ అని అనుకున్నాం. ఓకేనా, అర్థమవుతుందా? ఈ విధంగా రోగి నుండి సేకరించిన కొన్ని నమూనాలను మనము ఏం చేస్తాం, సేకరించి మనం ల్యాబ్కు అంటే పరిశోధనాలయం కోసం మనం పంపిస్తాము. ఓకే, ఇక్కడ ఏంటిదంటే ఇవన్నీ మనం పంపించడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఏంటంటే పూర్వకాలంలో ఇన్ ఓల్డెన్ డేస్ ఓన్లీ అంటే అండర్ ద అంబ్రెల్లా. ఓకే, సో మెనీ థింగ్స్ వి విల్ గెట్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వన్ అంబ్రెల్లా. అంటే ఒక అంబ్రెల్లా కిందనే అంటే ఒక అన్ని డిపార్ట్మెంట్స్కి మన సొల్యూషన్ అనేది ఒక దగ్గరనే దొరికేది. ఈ విధంగా అన్ని కూడా ఏదైనా వెళ్ళాలంటే హాస్పిటల్కి ఇక్కడే వెళ్ళాలి, ఈ డాక్టర్ అన్ని రకాల ట్రీట్మెంట్ అని ఇచ్చేవారు, ఇక్కడే టెస్టులు ఇక్కడే అన్ని కూడా దొరికేది. కానీ ఇప్పుడు మన యొక్క వైద్య శాస్త్రం అనేది చాలా డెవలప్ అయింది కాబట్టి సో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, చాలా రకాల డిపార్ట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మెడికల్లో కూడా ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అంటే బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, హెమటాలజీ, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకేనా, ఒకప్పుడు ఏమనుకున్నాము అన్ని కూడా ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆ డాక్టరే ట్రీట్మెంట్ ఇచ్చేవారు. అసలు ఏ డాక్టర్ కూడా మనకు ఐడియా ఉండకపోయేది. అమ్మ వాళ్ళని అడిగితే అసలు వాళ్ళు చాలా రేర్గా హాస్పిటల్కి వెళ్ళేవారు. ఒకవేళ వెళ్ళినా కూడా సో ఎవ్రీథింగ్ దే విల్ గెట్ ద ఫ్రమ్ వన్ డాక్టర్ ఓన్లీ. బట్ హియర్ ద so much of advance will be there, so much of technology. That is the reason in our medical department so many departments will be there. Like ఏంటిది మనం బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, హెమటాలజీ. హీమా ఇస్ నథింగ్ బట్ హీమా అంటే బ్లడ్ అన్నట్టు. ఓకే, లాగస్ అంటే స్టడీ అబౌట్ ది బ్లడ్. సో బ్లడ్ గురించి తెలిపే శాస్త్రాన్ని హెమటాలజీ అని అనుకున్నాము. ఓకే, సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ ది శాంపుల్ ఫ్రమ్ ది పేషెంట్. సో we may have the different department according to confirmation of the diagnosis. They will only collect the blood, they will only send for the different department. Biochemistry department ki, microbiology department ki, blood is సంబంధించిన హెమటాలజీ కి. ఓకే, ఇంకేమైనా కెమికల్ ప్రాబ్లమ్స్ అయితే బయోకెమిస్ట్రీ అంటే మన జీర్ణాశయంలో ఏమైనా సంబంధించిన అయితే బయోకెమిస్ట్రీకి. ఓకే, మైక్రోబయాలజీ ల్యాబ్ సంబంధించిన అయితే ఇవన్నీ అంటే బ్లడ్ కొన్ని యూరిన్ స్టూల్ సంబంధించిన అయితే మైక్రోబయాలజీకి పంపించడం అనేది. ఓకేనా, ఏమేమి డిపార్ట్మెంట్స్ అనుకున్నా మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, హెమటాలజీ. సో ఫిజికల్గా, కెమికల్గా, అదేవిధంగా మైక్రోస్కోపిక్ ఈ విధమైన పరీక్షలు అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అర్థమవుతుందా? సో దిస్ ఈస్ అబౌట్ ది. నెక్స్ట్ వన్ ఈజ్ అ డెఫినేషన్. సో ఇంట్రడక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు అసలు నమూనా సేకరణ ఏంటి, అసలు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సో దీనివల్ల తిరిగి మామూలు స్థితి రావడానికి ఏమేమి పద్ధతులు ఉన్నాయి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద డెఫినేషన్. సో డెఫినేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ ముఖ్యంగా ఏంటిదంటే ఓకే, పేషెంట్ నుంచి మనము పేషెంట్ లేదా పేషెంట్ నుంచి సేకరించిన నమూనాలను ఏవైతే ఏమనుకున్నా మనం ఒక పేషెంట్ నుంచి సేకరించే పద్ధతులు పదార్థాలు, రోగి నుండి లేదా పేషెంట్ నుంచి సేకరించే పదార్థాలు ఏంటంటే మనము విసర్జిత పదార్థాలు, ఎక్స్క్రీటెడ్ ప్రోడక్ట్స్ అనుకున్నాం మనం. ఓకేనా, ఎక్స్క్రీటెడ్ ప్రోడక్ట్స్ ఏముంటాయి, యూరిన్, స్టూల్, ఇవన్నీ కూడా మలము, మూత్రం అనుకున్నాం. ఓకే, శరీర ద్రవాలు, ద్రవం అంటే బ్లడ్, రక్తం. ఓకే, తర్వాత స్రావాలు అంటే ఏమనుకున్నాం అంటే మనము సెలైవా. ఓకే, సెలైవా. నెక్స్ట్ వన్ ఈజ్ కశేరుక ద్రవం అంట. ఫస్ట్ టైం నేను కూడా వినడం. ఓకే, కశేరుక ద్రవం, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మస్తిష్క మేరు ద్రవం. ఓకే, మస్తిష్క మేరు ద్రవం, కశేరుక ద్రవం, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సిఎస్ఎఫ్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. ఓకేనా, సో ఇవన్నీ కూడా రోగి నుండి సేకరించే పదార్థాలు. ఇవన్నీ శరీరంలో చాలా రకాలుగా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంటే అకార్డింగ్ టు అవర్ కన్వీనియంట్, అకార్డింగ్ టు అవర్ నీడ్ వీ విల్ ఎక్స్క్రీట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది సపోజ్ అంటే ఈ మామూలుగా యూరిన్ అనేది మూత్రాశయం ద్వారా, స్టూల్ అనేది ఏంటి యానస్ ద్వారా బయటకు ఎగ్జిట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? ఈ విధంగా స్రావాలని. ఓకేనా, విసిత పదార్థ యూరిన్, స్టూల్, ద్రవ పదార్థాలు అంటే బ్లడ్ అనుకున్నాం, స్రావాలంటే సెలైవ్ అనుకున్నాం, కశేరుక ద్రవం అంటే మస్తిష్క మేరు ద్రవం, అదే విధంగా ఏమనుకున్నాం మనము సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఇవన్నీ కూడా శరీరం నుంచి చిన్న మొత్తంలో సేకరిస్తారు, ఎక్కువ మొత్తం కాదు. బ్లడ్ అంటే ఎన్ని లీటర్స్ ఉంది కదా, మొత్తం లీటర్స్ క్యారీ చేయరు, అవసరం లేదు. అందులో చిన్న శాంపుల్. ఓకే, ఆ చిన్న శాంపుల్ చిన్న మొత్తంలో సేకరించి ల్యాబ్కు పంపించడాన్ని నమూనా అనుకున్నాం. ఓకేనా, స్పెసిమెన్ అన్నాం. ఓకే, స్పెసిమెన్ అంటే ఏంటిది, ఓకే శాంపుల్ అనుకున్నాం. ఓకేనా, శాంపుల్ లేదా నమూనా సేకరణ. ఓకేనా, కలెక్షన్ నమూనా సేకరణ అంటే ఏంటిదంటే ఇక్కడ నమూనా అంటే ఏంటిది అంటే చిన్నగా శాంపుల్ని సేకరించడం అన్నట్టు. ఓకే, తెలుగు చెప్పు ఇంగ్లీష్ చెప్పు నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా, బట్ యూ డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్స్. ఓకే, ఇక్కడ ఏంటిదంటే ఇవన్నీ
శరీరం నుంచి రోగి యొక్క శరీరం నుంచి విసర్జించే పదార్థాలు. కాబట్టి ఇక్కడ ఏంటి పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఎప్పుడైతే కొంచెం శాంపుల్స్ కలెక్ట్ చేసి చిన్న మొత్తంలో మాత్రమే అంటే కొంచెం అమౌంట్ మాత్రమే తీసుకుని దాన్ని ల్యాబ్కి పంపించడాన్ని మనం ఏమన్నామంటే నమూనా లేదా శాంపుల్ అనుకున్నాం. ఇట్స్ క్లియర్. శాంపుల్ అని అంటాం మనం. ఓకే, షాప్కి వెళ్తే ఏమంటారు, శాంపుల్ ఏమైనా చూపించంటే మొత్తం సారీలాంటి తీసుకొచ్చి మనం ముందు పెట్టరు. మొత్తం అంటే 100 ఉంటే 100 తీసుకురారు. అందులో ఒక్కొక్క డిజైన్లో ఇదొక శాంపుల్ అర్థమవుతుంది అప్పుడు. కాబట్టి చిన్న మొత్తం మా శరీరం నుంచి విసర్జించే ఏదైనా పదార్థాల నుంచి కొంచెం చిన్న శాంపుల్ తీసుకొచ్చి దాన్ని ల్యాబ్కు టెస్ట్ కోసం నిర్ధారణ కోసం ల్యాబ్కు పంపించడానికి నమూనా అనుకున్నాం. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్ డెఫినేషన్. సో నెక్స్ట్ వన్స్ యూజెస్. ఏమేమి యూజెస్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఓకే, ఏమేమి యూజెస్ ఉన్నాయి? వై వీ హ్యావ్ టు స్టడీ దిస్ వన్. ఓకే, మనం మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ పీపుల్గా మనం ఎందుకు ఈ చదవడం వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయంటే వ్యాధి నిర్ధారణ చేయడానికి. ఓకేనా, వ్యాధి యూజెస్ ఏమున్నాయి అంటే అవసరం. అసలు ఈ చదవడం వల్ల అవసరం ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటిదంటే వ్యాధి నిర్ధారణకు, వ్యాధి తొందరగా నిర్ధారణ చేయవచ్చు. ఓకే, శాంపుల్ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది, ఓకే, చిన్న శాంపుల్ తీసుకోవడం ద్వారా ఈజీగా వ్యాధి నిర్ధారణ అవుతుంది, ఏ వ్యాధితో బాధపడుతున్నారని. ఓకేనా, అదే విధంగా సరి అయిన వ్యాధి నిర్ధారణ అయిపోతుంది కాబట్టి చికిత్స తీసుకోవచ్చు. వ్యాధి నిర్ధారణకు తగ్గట్టుగా చికిత్స ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే విధంగా కొత్త వ్యాధులు ఏమైనా ఉన్నాయో తెలుసుకోకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్ కంటిన్యూస్గా వస్తుంది, కోల్డ్, కాఫ్, అలాగే డిస్నియా అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ విల్ గో ఫర్ ద హాస్పిటల్. అంటే అకార్డింగ్ టు యువర్ సిమ్టమ్స్ ద డాక్టర్ విల్ టేక్ అడ్వైస్ టు గో ఫర్ ది ల్యాబ్ టెస్ట్. మెడికల్కి వెళ్ళండి, ఏంటి ఇవి రాస్తున్నాను అని చెప్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత దే విల్ టేక్ ది శాంపుల్. చిన్న మొత్తంలో తీసుకొని లేబుల్స్ వేసి ఇస్తారు. 2 hours 3 hours వెయిట్ చేయమంటారు. ఎందుకు, ఇఫ్ ఈ వ్యాధి నిర్ధారణ అయిపోయింది. ఓకే, అంటే వ్యాధి ఏది కొన్నిసార్లు నువ్వు చిన్నగా మలేరియా కానీ టైఫాయిడ్ కానీ అన్నట్టయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ ద సొల్యూషన్ ఫ్రమ్ ది ప్రాబ్లమ్. ఒక వ్యాధి నిర్ధారణ అయిపోతుంది. అదేవిధంగా వ్యాధి నిర్ధారణ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఏం చేస్తారు, వెంటనే డాక్టర్ ఆ రిసిప్ట్ చూసి ఆ శాంపుల్స్ రిపోర్ట్స్ చూసి ఏం చేస్తారు, ట్రీట్మెంట్ అనేది. అదే కాకుండా కొన్నిసార్లు ఇప్పుడు నౌ ద బర్నింగ్ ప్రాబ్లమ్ ఇస్ COVID-19. కాబట్టి కొత్త వ్యాధులను కూడా మనం తెలుసుకోవడానికి ఈ స్పెసిమెన్ కలెక్షన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. సో నెక్స్ట్ వన్ ఈస్ ద ప్రికాషన్స్. సో వాట్ ఆర్ ద ప్రికాషన్స్ వీ హ్యావ్ టు. సో నెక్స్ట్ వన్ ప్రికాషన్స్. అర్థమైపోయిన యూజెస్ అనేవి. నెక్స్ట్ ప్రికాషన్స్. ఈ ప్రికాషన్స్ అనే జాగ్రత్తలు. ఈ నమూనా సేకరించేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం. ఓకేనా, ఏమేమి జాగ్రత్తలు. ఇప్పుడు నమూనా సేకరించాలనుకుంటున్నాం, ఒక శాంపుల్ అంటే పేషెంట్ శరీరం నుంచి ఒక ప్రాబ్లమ్ ఆ వ్యాధి నిర్ధారణ చేయడానికి ఒక శాంపుల్ తీసుకోవాలనుకున్నప్పుడు నమూనా సేకరించేటప్పుడు ఆ యొక్క సేకరించి దాన్ని సీసా, మీ టెక్స్ట్ బుక్లలో అన్నిట్లో కూడా సీసా అని ఉందమ్మా. డోంట్ మెన్షన్ సీసా. యూ హ్యావ్ టు ఏంటిది స్పెసిమెన్ కంటైనర్ లేదా ప్లాస్టిక్ కంటైనర్ అండి. స్పెసిమెన్ బాటిల్. స్పెసిమెన్ అంటే నమూనా సేకరించడానికి యూజ్ చేసే బాటిల్ అని అర్థం. ఓకే, స్పెసిమెన్ బాటిల్ అనండి. ఓకేనా, లేదా ప్లాస్టిక్ కంటైనర్ కంటే స్పెసిమెన్ బాటిల్ బెటర్. ఓకేనా, ఈ నమూనా సేకరించేటప్పుడు యూజ్ చేసే అంటే వాడే స్పెసిమెన్ బాటిల్ ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఫస్ట్ వన్ హైజీనిక్గా ఉండాలి. అంటే శుభ్రంగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి. సెకండ్ వన్ ఇస్ డ్రైగా ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ హైజీనిక్గా, డ్రైగా, ఓకే, అండ్ అసెప్టిక్గా ఉండాలి. అంటే క్రిమిరహితంగా, ఎలాంటి సూక్ష్మ జీవులు లేకుండా, ఫ్రీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్, ఫ్రీ ఫ్రమ్ డర్టీనెస్, ఫ్రీ ఫ్రమ్ వెట్నెస్. ఓకే, తడి లేకుండా, పొడిగా, శుభ్రంగా, ఎలాంటి సూక్ష్మజీవి క్రిమిరహితంగా. ఓకేనా, పొడిగా, నీట్గా, క్రిమిరహితంగా ఉంది. ఫస్ట్ పాయింట్ అది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇస్ ఏంటిది, నువ్వు ఏ టెస్ట్ కోసము శాంపుల్ సేకరించాలనుకుంటున్నావో ముందుగానే నిర్ధారించుకోవాలి. ఓకే, డిసైడ్ చేయగలగాలి. ఓకే, నిర్ధారించుకో. ఏ నమూనా సేకరణ కోసం నువ్వు ప్లాన్ చేస్తున్నావా అది నిర్ధారించుకొని దానికోసమే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్లాన్ చేసుకున్నట్టయితే యూ మే నాట్ వేస్ట్ యువర్ టైం. ఓకేనా, పేషెంట్ను అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నీ టైం కూడా వేస్ట్ అవ్వకుండా యూ కెన్ మినిమైజ్ యువర్ టైం. ఓకే, కాబట్టి డిసైడ్ చేసుకోవాలి. ఫోర్త్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటిదంటే ముఖ్యంగా ద డాక్టర్ విల్ ప్లాన్ ఫర్ ది 24 hours యూరిన్ ఎగ్జామినేషన్. ఒకవేళ 24 గంటల యూరిన్ ఎగ్జామినేషన్ అంటే యూ హ్యావ్ టు గివ్ ద సజెషన్స్ టు ద పేషెంట్. అంటే మార్నింగ్ 5 o'clock అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock వరకు నువ్వు పాస్ చేసే యూరిన్ అనేది ఈ యొక్క పెద్ద బాటిల్లోనే పాస్ చేయాలని చెప్పగలగాలి. ఇన్స్ట్రక్షన్స్ అనేవి అర్థమవుతుందా? ఓకే, డిసైడ్ చేయగలగాలి. ఒకవేళ కొన్ని ప్రికాషన్స్ అవసరం ఉన్నప్పుడు పేషెంట్స్కి అర్థం కాదు కాబట్టి ముందుగానే చెప్పాల్సిన బాధ్యత వారికి ఉంది. ఓకేనా, 24 hours యూరిన్ కలెక్షన్స్ అంటే 24 hours అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ డే అదే టైం వరకు యూరిన్ వచ్చినా కూడా అదే బాటిల్లోనే ప్రిజర్వ్ చేయగలగాలి. ఓకే, ఆ విధంగా చెప్పగలగాలి. నెక్స్ట్ వన్ ఇస్ ద థర్డ్ పాయింట్ ఇస్ ద సేకరించిన ఏదైనా
ఓకే సారీ. కాబట్టి ఈ సేకరించిన వాటికి ఏ బాటిల్ అయితే నువ్వు సేకరించాలనుకుంటున్నావు దానికి లేబులింగ్ వేయాలి కంపల్సరీ. డోంట్ ఫర్గెట్ టు కీప్ ద లేబులింగ్. ఓకే, లేబులింగ్ అంటే గుర్తు, లేబులింగ్ అంటే దానికి నమూనా సేకరణ, ఏదైనా నమూనా సేకరణ కావాల్సిన ఐడెంటిఫికేషన్. ఓకే, లేబులింగ్. లేబులింగ్ తెలుగులో ఏమంటే నామీకరణ, అంటే ఎవరిది అందులో వాళ్ళ పేరు డీటెయిల్స్ అన్ని కూడా ఉండాలి. ఓకేనా, శాంపుల్స్ మనం ఏమైనా డిసైడ్ చేయగలగాలి. అదే విధంగా నా యొక్క నువ్వుకి ప్లాన్ చేసుకున్న అంటే రాసిన తర్వాత కాదు, అంటే మనం సేకరించిన తర్వాత అందులో ఫిల్ చేసిన తర్వాత కాదు, ఫిల్ చేయకముందు ఏం చేయాలి మనము, ఆ బాటిల్ డ్రైగా ఉందా, హైజీనిక్ ఉందా, ఫ్రీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్ అని చూసుకున్న తర్వాత డిసైడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, యూ హ్యావ్ టు గివ్ ద లేబులింగ్. ఓకే, ఈ బాటిల్ పేషెంట్కి ఇవ్వాలనుకున్నప్పుడు వెంటనే వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు గివ్ ద లేబులింగ్ టు ద పేషెంట్, యూ హ్యావ్ టు గివ్ ద లేబులింగ్ టు ద దట్ స్పెసిమెన్ బాటిల్. ఆ స్పెసిమెన్ బాటిల్కి లేబులింగ్ అందులో ఏమేమి ఉండాలి, కంపల్సరీగా నేమ్ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా బాటిల్ ఉందనుకోండి, ఇది లిడ్ అనుకుందాం. ఓకే, ఈ బాటిల్కి ఇక్కడ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ రమ్య. ఓకే, 25 years. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇక్కడ డేట్, ఈరోజు డేట్ ఎంత, ఓకే 8/1/2021. ఓకే, ఇక్కడ టైం కూడా మెన్షన్ చేసి డేట్ ఇక్కడ టైం. ఓకే, ఇక్కడ బెడ్ నెంబర్, అక్కడ ఐపీ నెంబర్ వేసుకోవాలి కంపల్సరీగా. డోంట్ ఫర్గెట్ ద మెంటల్ ఐపీ నెంబర్. ఓకే, పేషెంట్ యొక్క నేమ్, ఏజ్, తర్వాత ఐపీ నెంబర్, తర్వాత టైము, డేట్ అండ్ సైన్. ఓకే, ఎవరైతే లేబుల్స్ వేస్తున్నారో వాళ్ళ సైన్, డేట్ అన్ని కూడా ఫిల్ చేసి దానికి బాటిల్కి ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళ దగ్గర స్పెసిమెన్ తీసుకున్న తర్వాత, శాంపుల్ తీసుకున్న తర్వాత అందులో మనం వేయాలి. ఓకేనా, ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఏంటంటే మనం కొన్నిసార్లు సేకరించడం, ఇంకొకసారి నమూనా సేకరించేటప్పుడు ఏమైనా ప్రత్యేక సలహాలు ఉన్నట్లయితే, ఒక నమూనా సేకరించేటప్పుడు ప్రత్యేకమైన సలహాలు ఏమైనా ఉన్నట్లయితే నువ్వు ఫాలో అవ్వాలి, పేషెంట్స్ కూడా ఫాలో అయ్యే విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ కానీ, తర్వాత ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, ఇవన్నీ కూడా చాలాగా ఉంటాయి. ఓకేనా, ర్యాండమ్ అంటే ఎప్పుడంటే అప్పుడు, ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళాము అదేదో యాదృచ్ఛికంగా అనుకోకుండా చేస్తారు. ఇప్పుడు షుగర్ ఎక్కువై పడిపోయి అంటారు, ఆ సమయంలో వెంటనే తీస్తారు. అంటే అనుకోకుండా యాదృచ్ఛికంగా ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉన్నప్పుడు, దానికి ప్రత్యేకంగా తిన్న తర్వాత తిన్న ముందు అని కాకుండా దాన్ని ఏమంటారు ర్యాండమ్గా. ఓకే, అట్లా. ఓకే, ర్యాండమ్ అంటే యాదృచ్ఛికంగా. ఓకే, అదే విధంగా ఫాస్టింగ్ అంటే తినక ముందు ఏమి తినకుండా ఫస్ట్ టైం పాస్ చేసే యూరిన్ కానీ, ఫస్ట్ టైం అదే యూరిన్ శాంపుల్ తీసుకోవడం, బ్లడ్ టెస్ట్ చేయడం అలాంటిది. ఓకే, తర్వాత పోస్ట్ లంచ్ అంటే తిన్న తర్వాత కానీ 3 గంటల తర్వాత కానీ చేస్తారు. ఇలాంటి ఏమైనా ప్రత్యేక సలహాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు గివ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద పేషెంట్స్. ఓకే, ఈ విధంగా చెప్పగలగాలి. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా లేబుల్స్ అనే కరెక్ట్ విధంగా, ఇవన్నీ హైజీనిక్గా డిసైడ్ చేసుకోగలగాలి. లేబుల్ కరెక్ట్గా వేయాలి, వేసిన తర్వాత పేషెంట్స్కు చెప్పాలి. వాళ్ళని కూడా ఎలాంటి దాన్ని కూడా వాళ్ళు నీట్గా ఉండే విధంగా. ఓకే, మిడ్ స్ట్రీమా, ఫస్ట్ పార్ట, మిడ్ స్ట్రీమా, లాస్ట్ పార్ట, యూరిన్ కలెక్షన్, అవన్నీ కూడా వాళ్ళకు చెప్పగలిగి తర్వాత లేబులింగ్ కరెక్ట్గా ఉన్నదా లేదా ఇవన్నీ నువ్వు ఫాలో, ఏమైనా ప్రత్యేక సలహాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు పేషెంట్కి ఇచ్చి అవి ఫాలో అయ్యాలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలదు. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ప్రికాషన్స్ వైల్ కలెక్టింగ్ ద స్పెసిమెన్ కలెక్షన్స్ ఫ్రమ్ ది పేషెంట్. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద ప్రిన్సిపల్స్. ఏమేమి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలో మనం తెలుసుకుందాం. ఓకే, ఏమేమి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి ఇక్కడ, దిస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫైనల్ ఎగ్జామ్లో ఈ యూనిట్ నుంచి 2 మార్క్స్ అయినా వస్తుంది, అదే విధంగా 6 మార్క్స్ అయినా వస్తుంది కంపల్సరీ. వెరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్ కోసం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అన్నట్టు ఇందులో నుంచి. ఓకే, చూద్దాం. సో వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ వీ హ్యావ్ టు ఫాలో వైల్ కలెక్టింగ్ ద స్పెసిమెన్ కలెక్షన్. కాబట్టి స్పెసిమెన్ కలెక్షన్ చేసేటప్పుడు, నమూనా సేకరించేటప్పుడు ఏమేమి పద్ధతులు మనం పాటించాలి మనం తెలుసుకుందాం. ఓకే, యాజ్ ఎ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ పీపుల్, సో వెన్ యూఆర్ కలెక్టింగ్ ద శాంపుల్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ అండ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ వీ హ్యావ్ టు ఫాలో. కొన్ని నియమాలన్నీ పాటించాలంట. ఏమేమి నియమాలు మనం తెలుసుకుందాం. ఏమేమి నియమాలన్న మనం ఫస్ట్, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవకాశం ఉన్న స్థలం నుండి శాంపుల్ తీయాలంట. ఓకే, ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, ఇదే ప్రోన్ ఏరియా కాబట్టి ఎక్కువగా ఈ ప్లేస్లో, కొన్నిసార్లు అలా కాకుండా ఇక్కడ కూడా వీలు అవ్వట్లేదు అనుకున్నప్పుడు, ఎక్కువగా బ్లడ్ ఎక్కడ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందో టార్నికెట్ అంటే స్కిఫ్గా ఉండడానికి, బ్లడ్ సప్లై అక్కడ స్ట్రక్ అవ్వడానికి ఒకలాంటి బెల్ట్ పెడతారు, దాన్ని టార్నికేట్ అంట. టార్నికేట్. ఓకే, హాస్పిటల్లో పెడుతూ ఉంటారు టార్నికెట్, బ్లాక్ కలర్ కానీ డిఫరెంట్ కలర్స్ కానీ అవైలబుల్గా ఉంటుంది అది. ఒక దాన్ని టార్నికెట్ అంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా, శాంపుల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవకాశం గల స్థలం నుండి తీసుకోవాలి. అదైతే ఫస్ట్ ప్రిన్సిపల్. అలా కాకుండా
పేషెంట్కి ఇక్కడ నుంచే వస్తుంది అని అనుకున్నప్పుడు అక్కడ నుంచైనా తీసుకోవచ్చు. ఓకే, ఇన్ఫెక్షన్ ఎక్కువ అవకాశం గల స్థలం నుండి శాంపుల్ నమూనాను తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ వన్ ఇస్ ఏంటిదంటే ముఖ్యంగా క్లీన్ చేసిన తర్వాత, క్లీన్ చేసి చికిత్స ఇచ్చిన తర్వాత వచ్చే స్రావం నుంచి కానీ, తర్వాత అంతకుముందు పూర్వం నుంచి వచ్చిన స్రావం నుంచి కానీ ట్రీట్మెంట్ లాస్ట్ ఇంతకుముందు ఇంజక్షన్ ఇక్కడ ఇచ్చారమ్మా అని చెప్తారు. సో అక్కడ నుంచి అయినా మళ్ళీ గుచ్చి తీయచ్చు, లేదా అప్పుడే ఫ్రెష్గా పోకు అంటే గుచ్చడం అన్నట్టు. ఓకే, పోక్ అంటే ఏంటంటే గుచ్చడం లోపలికి, పోక్ చేసి దాని ద్వారా కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమనుకున్నాం మనము, ఇన్ఫెక్షన్ ఎక్కువ అవకాశం గల స్థలం నుండి తీసుకోవాలి నమూనా అనేది. ఓకేనా, అదే విధంగా రెండోదంటే క్లీన్ చేసిన తర్వాత, చికిత్స ఇచ్చిన తర్వాత వచ్చిన స్రావం నుంచి కానీ, అంతకుముందు పూర్వం చేసిన చికిత్స నుంచి వచ్చే స్రావం నుంచి కానీ మనం శాంపుల్ అనేవి తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ సెకండ్ పాయింట్ అయిపోయింది కదా. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది, సెకండ్ పాయింట్. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా గ్లౌస్ వేసుకోవాలి. ఓకే, దానికంటే ముందుగా ఏంటంటే సో బిఫోర్ కలెక్టింగ్ ద స్పెసిమెన్ యూ హ్యావ్ టు డూ యువర్ హ్యాండ్ వాషింగ్ థరోలీ. హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి. హ్యాండ్ వాషింగ్ తర్వాత సోప్ విత్ వాటర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద గ్లౌస్ వేసుకోవాలి. గ్లౌస్ ఆర్ ఇట్ మే బి ఏప్రాన్ ఆల్సో నెసెసరీ. ఓకే, ఏప్రాన్, గ్లౌస్ ఇవన్నీ వేసుకోవాలి. ఓకే, తర్వాత ఏంటిది సోప్ అండ్ వాటర్ తోటి మంచిగా హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి. హ్యాండ్ వాషింగ్ అయిపోయిన తర్వాత గ్లౌస్ వేసుకోవాలి. గ్లౌస్ వేసుకున్న తర్వాత మామూలుగా ప్రికాషన్స్ ఏంటిదంటే ఆ యొక్క రిసిప్ట్ చూస్తారు, పేషెంట్ దగ్గర నుంచి వచ్చిన రిసిప్ట్ ఇవ్వండి అమ్మా అని చెప్తారు. రిసిప్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, మామూలుగా ఈ శాంపుల్ కోసం పంపించారని చూసి, సో వీ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ద స్పెసిమెన్ బాటిల్ తీసుకొని చూసి తర్వాత పేషెంట్ రిసిప్ట్లో ఏమేమి ఉన్నాయో ఆ ఫామ్లో, రిసిప్ట్ కాదు ఫామ్లో, ఆ ఫామ్ ఏమేమి డాక్టర్స్ అడ్వైజ్ చేశారో ఆ బాటిల్ రెడీగా చేసుకొని దానికి తగ్గట్టుగా మనము లేబుల్స్ అనేవి రాసి ఆ లేబుల్స్ని ఆ యొక్క బాటిల్కి స్టిక్ చేసి, లేబుల్స్ అనేవి అదేంటిది ఫస్ట్ మనము అంటే పేషెంట్ యొక్క ఫామ్ చూసిన తర్వాత లేబుల్స్ని మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి, రాసుకోవాలి. రాసిన తర్వాత ఆ యొక్క స్పెసిమెన్ బాటిల్కి స్టిక్ చేయాలి ఆలస్యం చేయకుండా. ఎందుకంటే ఎక్కువగా ఉన్నట్టయితే మనం వీ విల్ గెట్, ఎందుకంటే చిన్న హాస్పిటల్ కాదు, పెద్ద హాస్పిటల్స్ కాబట్టి ఎట్ ఏ టైంలో ఒక 100 మెంబర్స్ 10 మెంబర్స్ ఎక్కువ మంది క్యూలో ఉంటారు. అంతా దానివల్ల ఏమవుతుందంటే చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పేషెంట్ వచ్చిన వెంటనే ఏం చేయాలి, చూడాలి, ఫామ్ చూసి వెంటనే బాటిల్స్ రెడీగా చేసుకొని అది ఇది డ్రైగా ఉందో హైజీనిక్గా ఉందో అని చూసిన తర్వాత లేబుల్స్ వెంటనే ప్లాస్టర్ మీద రాసేసి ఆ ప్లాస్టర్ని ఏం చేయాలి, స్పెసిమెన్ బాటిల్స్ వెంటనే స్టిక్ చేయాలి. స్టిక్ చేసిన తర్వాత పేషెంట్కు యూరిన్ శాంపుల్ అయితే యూరిన్ శాంపుల్ పేషెంట్కి తీసుకోమని చెప్పాలి. ఇవి యూరిన్ శాంపుల్ తీసుకునేటప్పుడు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ పార్ట్, మిడ్ స్ట్రీమ్ పార్ట్, లాస్ట్ పార్ట్. అంటే కొన్ని అకార్డింగ్ టు దేర్ కన్వీనియంట్, అంటే అకార్డింగ్ టు పేషెంట్ కండిషన్, కన్ఫర్మేషన్ ఆఫ్ ది డయాగ్నోసిస్. కొన్ని వాటికేమో ఫస్ట్ యూరిన్ శాంపుల్ అంటారు. కొన్నిసార్లు ఏమో ఫస్ట్ది కాదు లాస్ట్ కాదు, మధ్యలో వచ్చే యూరిన్ కలెక్ట్ చేయమని చెప్తారు. కొన్నిసార్లు డాక్టర్స్ ఫస్ట్ది కాదమ్మా లాస్ట్కు పాస్ చేసే యూరిన్ కలెక్ట్ చేయమని చెప్తారు. అంటే కొన్ని అకార్డింగ్ టు సజెషన్స్ ఆఫ్ ది డాక్టర్. ఓకే, ఈ విధంగా. ఓకే, బ్లడ్స్ ఇవన్నీ విల్ కమ్ టు ద ఏంటి బ్లడ్ శాంపిల్స్ కోసం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఈ విధంగా మనం లేబుల్స్ రెడీ చేసి స్టిక్ చేసుకున్న తర్వాత పేషెంట్ దగ్గర నుంచి మంచిగా మనం ఆల్రెడీ మనం హ్యాండ్ వాషింగ్ చేసుకున్నాం, గ్లౌస్ వేసుకున్నాం. సో వీ హ్యావ్ టు మేక్ ద పేషెంట్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. పేషెంట్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారా లేదా, వీ హ్యావ్ టు మేక్ ద పేషెంట్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉండేలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఏంటంటే వీ హ్యావ్ టు డైవర్ట్ ద మైండ్ ఆఫ్ ది పేషెంట్. అంటే వారి యొక్క కొంత ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకి భయంగా ఉంటుంది, ఎక్కువగా భయపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటిది ఏమి లేకుండా వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి వీ హ్యావ్ టు ఆస్క్ ద పేషెంట్ నేమ్, అడ్రస్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వై దే కేమ్ టు ద హాస్పిటల్, దిస్ ద ఫస్ట్ టైం ఫర్ previously whether they suffered from anything, like the different questions we have to ask, and based on this they automatically they will divert their mind. కాబట్టి వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ తీసుకునే బ్లడ్ శాంపిల్స్ కానీ ఎలాంటిది ఏమో వాళ్ళకి నొప్పి అనేది తెలియకుండా ఉంటుంది. ఓకే, అదేవిధంగా శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఆ యొక్క అది కూడా when you are collecting the before collecting the specimen sample, not only selecting the bottle, not only sticking the labeling, we have to see the syringe. అంటే సిరంజెస్ కూడా కరెక్ట్గా ఉందా, ఏడి అటో డిజేబుల్ సిరంజెసా కాదా, అదేంటి స్టెరైల్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ ముందే ఇట్లా ఓపెన్ చేయాలి. ఓకే, వాళ్ళ ముందనే కాదు, వీ హ్యావ్ టు రెక్టిఫై అవర్ థింగ్స్. ఓకే, మన డ్యూటీని రెక్టిఫై చేసుకుని దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఆ పేపర్ని కూడా డస్ట్బిన్లో డిస్పోజ్ చేయాలి. తర్వాత శాంపుల్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, కరెక్ట్గా ఆ యొక్క స్పెసిమెన్ బాటిల్లోనే ఆ యొక్క నమూనా అనేది
అందులో పడే విధంగా మనం వేయాలి. ఓకే, అర్థమవుతుందా? అందులో వేసిన తర్వాత వెంటనే మనము రీక్యాప్ చేయాలి. రీక్యాప్ చేసినప్పుడు అంటే బ్లడ్ శాంపుల్ వేసిన తర్వాతనే దీన్ని ఏం చేస్తాం మనం, దానికి ఒక హ్యాండ్ తోటి మనం లిడ్ని అంటే మూతను దానికి పెట్టేస్తాం. పెట్టేసి ఈ యొక్క సిరంజెస్ నీడిల్స్ని వెంటనే మనం ప్రాపర్ డస్ట్బిన్లో డిస్పోజ్ చేయాలి. అంటే దీని ద్వారా కూడా వేరే వారికి ఆ ఇన్ఫెక్షన్, వేరే వారికి ఎందుకు, మనకి ఆ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెంటనే ప్రాపర్గా ఒక నీడిల్ని సిరంజెస్ని వెంటనే ప్రాపర్ డస్ట్బిన్లో డిస్పోజ్ చేయాలి. ఓకే, తర్వాత ఏంటిదంటే మనము అందులో వేసిన ఒక నమూనా లేదా శాంపిల్స్ అనేది పైన ఉన్న లిడ్కు అంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే అందులో కలెక్ట్ చేసాము, తర్వాత మళ్ళీ ఏంటి, శాంపుల్ అందులో వేసిన తర్వాత మళ్ళీ వ్యాధి నిర్ధారణ చేసేటప్పుడు ఆ లిడ్కి అంటుకున్నది అనుకోండి, దాన్ని మనం టచ్ చేసినప్పుడు మనకు కూడా అంటే అవకాశం ఉంటే దాని ద్వారా మనకు ఆ ప్రమాదం సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ నమూనా అనేది ఆ లేబుల్ ఆ ఇచ్చే శాంపుల్ అనేది ఆ లిడ్ మొత్తానికి లేదా ఆ ఒక స్పెసిమెన్ బాటిల్ మొత్తం అంటకుండా మనము చూసుకోవాలి. ఎందుకంటే చెప్పాను కదా రీజన్, దానివల్ల మనకే ప్రమాదం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా చూసుకోవాలి. ఓకే, తర్వాత ఆలస్యం చేయకుండా మనం వెంటనే ఏం చేయాలి, వెంటనే ఆ యొక్క రిపోర్ట్స్, ఒకవేళ కొన్నిసార్లు ఏం చేస్తారంటే హాస్పిటల్లోనే చేస్తారు, కొంతమంది ఏమో డైరెక్ట్గా పేషెంట్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు ల్యాబ్లో చేస్తారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని ఏం చేస్తారంటే సిస్టర్స్ చేస్తారు. సిస్టర్స్ కానీ డైరెక్ట్గా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే బ్లడ్ తీస్తారు. అంటే డైరెక్ట్గా బ్లడ్ శాంపిల్స్ తీసేసి ఒక సిస్టర్ డాక్టర్ మెడికల్ ల్యాబ్ టెస్ట్లు కూడా అందుబాటులో లేనప్పుడు సిస్టర్స్ కూడా తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ రిసిప్ట్ ఫస్ట్ ఫామ్ రాసి వాళ్ళ ఏజ్. సో వెన్ యూఆర్ టేకింగ్ ద శాంపుల్స్ ఫ్రమ్ ది పేషెంట్ వీ హ్యావ్ టు సీ ద రైట్ పేషెంట్ ఆర్ నాట్, వీ హ్యావ్ టు చెక్. ఆ పేషెంట్గా తీస్తున్నామా లేదా మనం చెక్ చేసుకోగలగాలి. ఓకే, రైట్ పేషెంటా లేదా, రైట్ ఇన్వెస్టిగేషన్, అదే పేషెంట్కి అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, ఆ ఫామ్ తీసుకొని ఆ లేబులింగ్ వేసి ఆ శాంపుల్స్ అందులో వేసి దానికి లేబుల్ అంతకుండా చూసుకోవాలి. వెంటనే లేట్ చేయకుండా చికిత్స కొరకు వెంటనే టెస్ట్ సెంటర్కి మనం పంపించాలి. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత యూనివర్సల్ ప్రికాషన్స్ మనం ఫాలో అవ్వాలి. యూనివర్సల్ ప్రికాషన్స్ ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా ఫాలో అవ్వాల్సి, మనం ఏంటిది, చెప్పుల్స్ వేసుకోవడం, యూనిఫామ్ వేసుకోవడం, ఏప్రాన్స్ వేసుకోవడం, మాస్క్ ధరించడం, క్యాప్ పెట్టుకోవడం, ఓకే, గౌన్ వేసుకోవడం, గౌల్స్ వేసుకోవడం, గాగుల్స్ అంటాం. ఓకేనా, ఇవన్నీ పెట్టుకోవడం, ఇవన్నీ యూనివర్సల్ ప్రికాషన్స్. ఓకేనా, అదేవిధంగా క్రిమిరహితమైన పద్ధతిలో మనం ప్రొసీజర్స్ అనేవి చేసుకోవాలని దీని యొక్క ఉద్దేశం. సో ఇవన్నీ కూడా ఏమనుకున్నాం మనము, ఓకే, ఇవన్నీ కూడా పేషెంట్ అంటే స్పెసిమెన్ కలెక్షన్స్ మన పేషెంట్ని తీసుకునేటప్పుడు పాటించవలసిన ఒక ప్రికాషన్స్ లేదా జాగ్రత్తలు లేదా కొన్ని నియమాలు మనం అనుకున్నాం. ఓకే, అర్థమవుతుందా? అదేవిధంగా స్పెసిమెన్ బాటిల్స్లో పైన కలెక్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చెప్పాలి, ఒక యూరిన్ శాంపుల్స్ అయినా బ్లడ్ శాంపుల్స్ అయినా ఆ శాంపుల్ బాటిల్లోకి యాంటీసెప్టిక్స్ కానీ, తర్వాత వాటర్ కానీ, తర్వాత ఏమైనా ఇంకేదైనా ఓకే డిస్ఇన్ఫెక్ట్స్ కానీ అంటే యాంటీసెప్టిక్స్ కానీ వాటర్ కానీ ఏమి కలవకుండా చూసుకోవాలి. ఓకే, అవి కూడా అన్ని కూడా హైజీనిక్ పద్ధతిలోనే మనం స్పెసిమెన్ కలెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరెక్ట్ డయాగ్నోసిస్కి రావాలి, కరెక్ట్ రిపోర్ట్ రావాలంటే ఇవన్నీ కూడా హైజీనిక్గా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా, ఎందుకంటే ఈ స్పెసిమెన్ కలెక్షన్ ప్రిన్సిపల్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఓకే, అర్థమవుతుందా? సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు రివ్యూ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్పెసిమెన్ కలెక్షన్. ఓకేనా, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న అవకాశం ఉన్న ప్రదేశం నుంచి మనం తీయాలి. క్లీన్ చేసిన తర్వాత చికిత్స అనంతరం, ఓకే, చికిత్స అనంతరం కానీ, ఓకే, తర్వాత పూర్వం కానీ, ఇంతకుముందు ఎక్కడి నుంచి ఇది ఆల్రెడీ ఇంజెక్షన్ ఇచ్చారమ్మా అనుకున్నప్పుడు మనం వేరే ప్లేస్లో వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అయినా తీయవచ్చు. ఓకే, ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్న ప్లేస్ నుంచి చికిత్స తర్వాత క్లీన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ తర్వాత వచ్చిన ప్రదేశం నుంచి వచ్చే స్రావాల నుంచి కానీ, ఓకే, మనం ఒక బ్లడ్ అనట్లేదు, అనేక రకాలు ఉన్నాయి మెథడ్స్ అనేవి. ఓకే, ఆ నెక్స్ట్ టాపిక్ మనం చూద్దాం అది. ఓకే, ఈ విధంగా. ఓకే, తర్వాత ఏంటంటే పేషెంట్ సెలెక్ట్ చేసుకోవడం, అంటే పేషెంట్ కరెక్ట్ పేషెంట్, ఆ పేషెంట్కి మనం తీసే ముందు ఫామ్ ఫిల్ చేయడం, రైట్ పేషెంటా, రైట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత మనము స్పెసిమెన్ బాటిల్స్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. స్పెసిమెన్ బాటిల్స్ తీసుకున్న తర్వాత లేబులింగ్ నామీకరణ అంటే పేషెంట్ నేమ్, ఏజ్, సెక్స్, అదేవిధంగా డేటు, తర్వాత టైమ్, సైన్ అన్నీ వేసి ఆ లేబుల్ స్టిక్ చేయాలి. ఆ బాటిల్ కూడా హైజీనిక్గా ఉందా, ఫ్రీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్గా ఉందా, పొడిగా ఉందా లేదా చెక్ చేసుకోగలగాలి. ఓకే, తర్వాత హ్యాండ్ వాషింగ్, ఇవన్నీ అయిపోయిన తర్వాత హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి. హ్యాండ్ వాషింగ్ చేసి గ్లౌస్ వేసుకున్న తర్వాత అప్పుడు ఏంటి పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ రైట్ పేషెంట్ లేదా వీ హ్యావ్ టు మేక్ ద పేషెంట్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. తర్వాత పేషెంట్తో మాట్లాడుతూ వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి మళ్ళీ మనము అకార్డింగ్ టు కన్వీనియంట్ మనం పోక్ చేసి టార్నికెట్తో మనము కొంచెం యూజ్ అయ్యే విధంగా బ్లడ్ తొందరగా రావడానికి, బ్లడ్ సప్లై స్ట్రక్ అవ్వడానికి టార్నికెట్ అనేది యూజ్ చేస్తాం. దాని ద్వారా అంటే మనం తీసుకొని బ్లడ్ శాంపుల్స్ తీసుకొని అది కూడా సెలెక్ట్ చేసే ముందు కరెక్ట్ సిరంజెస్ యూజ్ చేయాలి.
తీసుకొని మళ్ళీ ఆ స్పెసిమెన్ బాటిల్స్లోకి మనము అటు ఇటు కదపకుండా ఆ బాటిల్ అందులోకి పడే విధంగా లిడ్ కంటకుండా ఓకే అందులో కూడా ఏంటి వాటర్ కానీ యాంటీసెప్టిక్స్ కానీ డిస్ఇన్ఫెక్ట్స్ కానీ ఏమి వాడకుండా హైజీనిక్ పద్ధతిలో నీట్గా డ్రైగా ఉండే విధంగా చూసుకోవాలి ఓకే లేట్ చేయకుండా వెంటనే టెస్ట్ సెంటర్ కోసం ఓకే ఎవరికైనా ఇచ్చి అటెండర్స్తో కానీ ఎవరితోనైనా మనం ఇచ్చి తొందరగా రిజల్ట్ కోసం మనం తొందరగా పంపాలి ఓకే ఇవన్నీ కూడా దానికి లేబుల్స్ మనం ఇంతకుముందు అనుకున్నాం అవన్నీ కూడా ఇంకా ఏమన్నాయి లేబుల్స్ కూడా నీట్గా ఉండాలి అది అంటించకుండా నామీకరణ అనేది పైన బాటిల్ కండకుండా ఎందుకంటే మనకు తీసేటప్పుడు చెక్ చేసేటప్పుడు మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఓకే ఇవన్నీ మనము ఫాలో అవ్వాలి గ్లౌస్ వేసుకోవాలి తర్వాత అయిపోయిన తర్వాత సిరంజెస్ నీడిల్స్ని ప్రాపర్ డస్ట్బిన్లో డిస్పోజ్ చేయాలి ఇవన్నీ కూడా సరైన పద్ధతులు యూనివర్సల్ ప్రికాషన్స్ అవసరమైతే చెప్పల్స్ అవసరమైతే గోగుల్స్ తర్వాత ఏప్రాన్ ఓకే తర్వాత క్యాప్ మాస్క్ ఒక డబుల్ గ్లౌస్ ఇవన్నీ కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఓకే తర్వాత అన్ని కూడా అసెప్టిక్ టెక్నిక్లో హైజీనిక్ వేలో మనం ఈ ప్రొసీజర్ అనేది త్రూ అవుట్ పీరియడ్ వీ హ్యావ్ టు కంప్లీట్ ఇన్ సచ్ ఏ వే టు గెట్ ద కరెక్ట్ రిజల్ట్స్ టు ద పేషెంట్స్ ఓకే అండ్ లాస్ట్ వన్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ది వేరియస్ మెథడ్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏమేమి మెథడ్స్ ఉన్నాయి సారీ ఏ వేలో ఏమేమి శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాం మనం తెలుసుకుందాం ఓన్లీ ఐ విల్ గివ్ ద లిస్ట్ అవుట్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ ది డయాగ్నోస్టిక్ అంటే ఏమేమి శాంపిల్స్ ఎన్ని పద్ధతుల ద్వారా చేస్తున్నారు అని కాబట్టి ఏమనుకున్నాం ఫస్ట్ మన ఇస్ ద యూరిన్ శాంపుల్ యూరిన్ బ్లడ్ స్టూల్ స్పుటమ్ యూరిన్ బ్లడ్ స్టూల్ స్పుటమ్ GFA గ్యాస్ట్రిక్ ఫీడింగ్ GFT గ్యాస్ట్రిక్ ఫీడింగ్ అంటే జీర్ణరసం టెస్ట్ ఓకే అదేవిధంగా FNAC ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ ఓకే థ్రోట్ స్వాబ్ ఓకే తర్వాత వామిటస్ నెక్స్ట్ వన్ ఇస్ ద పస్ ఓకే 1 2 3 4 5 6 7 8 9 ఓకే ఇంకేమైనా ఉన్నాయి స్పుటమ్ థ్రోట్ ఫైన్ CSF లాస్ట్ సో 4 రకాల పద్ధతుల ద్వారా ఈ యొక్క నమూనా సేకరణ జరుగుతుంది ఓకే మన యూనిట్ ఏమనుకున్నాం కలెక్షన్ ఆఫ్ ది స్పెసిమెన్స్ నమూనా సేకరణ అంటే మన చిన్న మొత్తంలో పేషెంట్కి సంబంధించిన విసర్జిత పదార్థాలు లేదా శరీర ద్రవాలు రసాలు కశేరుక ద్రవము వాటి నుంచి చిన్న మొత్తంలో మనం సేకరించి పరీక్ష కోసం లేదా వ్యాధి నిర్ధారణ కోసం సరైన వ్యాధిని నిర్ధారించడం కోసం ల్యాబ్కు పంపించడానికి నమూనా అనుకున్నాం ఓకేనా దానికి సంబంధించిన ఒక పేరు పెట్టి ఎగ్జాక్ట్గా ఏంటిది పేషెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అందులో రాసి స్టిక్ చేయడానికి నామీకరణ లేదా లేబులింగ్ అని అనుకున్నాం ఓకే 10 రకాల పద్ధతుల ద్వారా ఏంటిది టెస్ట్ చేయడం జరుగుతుందని అనుకున్నాంగా ఏమేమి టెస్ట్లో మనం చూద్దాం ఓకేనా యూరిన్ అంటే మూత్ర పరీక్ష రక్త పరీక్ష మల పరీక్ష కళ్ళె పరీక్ష ఓకే జీర్ణరసం పరీక్ష అంటే GFT గ్యాస్ట్రిక్ ఫీడింగ్ టెస్ట్ నెక్స్ట్ FNAC ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ నెక్స్ట్ మన థ్రోట్ స్వాబ్స్ గొంతు పరీక్ష అనుకున్నాం తర్వాత వాంతి టెస్ట్ తర్వాత పస్ ఇతర స్రావాలు అంటే చీము కానీ ఇతర స్రావాలు కానీ అదేవిధంగా CSF సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ దీన్ని కశేరుక ద్రవం లేదా మస్తిష్క మేరు ద్రవం అని కూడా అంటారు ఓకేనా యూరిన్ శాంపుల్ అంటే తర్వాత మనం సపరేట్గా వి విల్ డిస్కస్ ఇన్ డెప్త్ లేటర్ ఓకే అప్కమింగ్ క్లాసెస్లో మనం ఇన్ డెప్త్ దీని గురించి తెలుసుకుందాం జస్ట్ ఐ వాంట్ గివ్ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ది వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఫర్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ది డయాగ్నోసిస్ టు ద పేషెంట్ యూరిన్ శాంపుల్ అంటే మూత్ర పరీక్ష అని ఇంతకుముందు చెప్పుకున్నాం 3 వేస్లో కలెక్ట్ చేస్తారు ఫస్ట్ మిడ్ స్ట్రీమ్ లాస్ట్ పార్ట్ అనుకున్నాం ఒకే విధంగా బ్లడ్ అంటే ఒక దమలను మనం ఆర్టరీస్ అంటాము సిరలను వెయిన్స్ అంటాము వీటికి సంబంధించిన శాఖలను క్యాపిలరీస్ అంటే కేశ నాళికలను అంటాము ఓకేనా క్యాపిలరీస్ అనుకుంటాం ఓకే సో సిరల్ నుంచి బ్లడ్ అనేది తీసుకొని శాంపుల్ పంపించడం అనేది జరుగుతుంది ఇందులో ర్యాండమ్ కానీ బ్లడ్ షుగర్స్ కానీ ర్యాండమ్ అంటే యాదృచ్ఛికంగా ఎప్పుడంటే అప్పుడు పేషెంట్ ఎప్పుడు హాస్పిటల్కి అప్పుడు తీస్తారు దాన్ని ర్యాండమ్ అంటారు ఫాస్టింగ్ అంటే తినక ముందు పోస్ట్ లంచ్ అంటే తిన్న తర్వాత ఈ విధంగా బ్లడ్ శాంపిల్స్ కానీ తర్వాత స్టూల్ మల పరీక్ష ఏంటిదంటే ఎవరి ప్రాణజీవులు కానీ ఏదన్నా
డయరీ కానీ డీసెంట్రీ కానీ సంబంధించిన వ్యాధుల కోసం కన్ఫర్మేషన్ కోసం స్టూల్ టెస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్ఫుటం ఏంటిది నిమోనియా కానీ తర్వాత బ్రాంకైటిస్ కానీ టీబీ టెస్ట్ కోసం కానీ ఈ స్ఫుటం టెస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అది కూడా ఎర్లీ మార్నింగ్ 3 ఆన్ ది స్పాట్, మార్నింగ్ ఆన్ ది స్పాట్. ఎస్పెషల్లీ దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది టీబీ పేషెంట్. 3 టెస్టులు చేస్తారు ఏంటిది ఆన్ ది స్పాట్. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తే అప్పుడు తీస్తారు. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ శాంపుల్ కంపల్సరీగా మళ్ళీ ఆన్ ది స్పాట్. ఓకే, ఈ విధంగా 3 పద్ధతుల ద్వారా 3 టైమింగ్స్లో చేస్తారు. ఓకే, ఒక టీబీ తెమడ అనగానే టీబీ టెస్ట్ కన్ఫర్మ్ అవ్వద్దు. బ్రాంకైటిస్ కోసం కానీ తర్వాత నిమోనియా కోసం కానీ టీబీ కన్ఫర్మేషన్ కోసం కానీ స్ఫుటం టెస్ట్, తెమడ లేదా కళ్ళ పరీక్ష, కళ్ళే తెమడ ఇవన్నీ అంటారు. ఓకేనా. నెక్స్ట్ మన జిఎఫ్టి జీర్ణరసం. ఇందులో ఏంటంటే జీర్ణరసంలో ఏమైనా స్రావాలు రిలీజ్ అయినా తర్వాత ఏదైనా పుండ్లు కానీ అల్సర్ కానీ క్యాన్సర్ కానీ అలాంటి ఏమైనా కన్ఫర్మేషన్ కోసం ఈ జీర్ణరసం టెస్ట్ అనేది చేస్తారు. అర్థమవుతుందా? జీర్ణరసం సంబంధించిన ఏదన్నా పుండ్లు కానీ తర్వాత అల్సర్ కానీ తర్వాత క్యాన్సర్ కానీ ఇంకే రకమైన వ్యాధులకు సంబంధించిన అయితే ఈ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ టెస్ట్. ఇదేంటే శరీరం నుంచి వచ్చే స్రావాలు కానీ తర్వాత కంతులు కానీ వాపులు కానీ ఒక అపాయకరమైన కంతుల నుంచి వచ్చే స్రావాల నుంచి తీస్తారు. దీని ఫైన్ నీడిల్ అంట. ఫైన్ చిన్నగా నీడిల్ ఉంటుంది సన్నగా, ఆ నీడిల్ లోపలికి పంపించి కంతులు కానీ వాపులు కానీ గడ్డలు కానీ ఓకే అపాయకరమైన కంతులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చే స్రావాల నుంచి వచ్చే దానిని తీసి ల్యాబ్కు పంపించడం అనేది జరుగుతుంది. దాని ఏమంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ, FNAC. అర్థమవుతుందా? నెక్స్ట్ మన థ్రోట్ స్వాబ్, గొంతు పరీక్ష. గొంతు నుంచి వచ్చి ఒక స్పాచులా, పిల్లలు ఐస్ క్రీమ్ తింటారు కదా, ఒక పుల్లలాగా ఉంటుంది, ఆ పుల్లలు అలాంటిలాగా ఉంటుంది, దాన్ని స్పాచులా అంటారు. ఓకే, దానికి ఆ విధంగా తీసి ఏం చేస్తారు, గొంతు లోపలికి వచ్చి దాన్ని ఈ విధంగా తీసి దాన్ని స్లైడ్ మీద పెట్టి ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. లేదా దానికి ఒక కాటన్ రోల్ చేసి పెడతారు, కాటన్కి రోల్ చేసి గట్టిగా ఇట్లా పట్టి తీస్తారు అక్కడ నుంచి. దాన్ని థ్రోట్ స్వాబ్ అంటారు. ఒక గొంతు పరీక్ష ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ది డిప్తీరియా కోసం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద వామిటర్స్. ఇలాంటి వామిటింగ్స్ ఎక్కువగా అయినా దేనికి సంబంధించిన కన్ఫర్మేషన్ కోసం ఈ వామిటింగ్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ పస్. ఓకే, పస్ అయితే ఇతర స్రావాల నుంచి కానీ పుండ్లు, గాయాలు, ఇంజురీలు ఏదైనా అయినప్పుడు దానికి సంబంధించింది అందులో ఏమైనా ఆర్గానిజమ్స్ ఉన్నాయా, దానివల్ల ఇతర అవయవాలకు తెలిసిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చూడడం కోసం పస్ ఇతర స్రావాలకు సంబంధించిన టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కువగా అంటే గాయాలు, పుండ్లు, దెబ్బలు తగిలినప్పుడు. లాస్ట్ వన్ ఇస్ సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఇది ఏంటంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటే మస్తిష్క మేరు ద్రవం లేదా కశేరుక ద్రవం అని అనడం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఏంటంటే ఇది దెబ్బ తగలకుండా ఎప్పటికీ కాపాడుతూ ఉండే ఒక చిన్న ద్రవం వంటి మెత్తని దిండు వంటి ద్రవం కుషన్ అంటారు దీన్ని. అర్థమవుతుంది? ఇది నాడి మండలం మొత్తానికి కావలసిన పోషణను ఇది అందజేస్తుంది. అదేవిధంగా అపాయకరమైన అన్నిటి నుండి కాపాడుతూ ఉండే ఒక మెత్తని దిండు వంటి కశేరుక కుషన్ అంటారు దీన్ని. కశేరుక లేదా ద్రవం వంటి కుషన్ అని అంటారు. ఓకే, దీన్ని ఏంటిదంటే ముఖ్యంగా ఏంటిదంటే ఒక చిన్న స్కిల్ఫుల్ అంటే ఎక్కువ నాణ్యత నైపుణ్యం కలిగిన డాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మాత్రమే చాలా జాగ్రత్తగా తీయాలి ఈ ఆస్పిరేషన్స్ అనేవి. సిఎస్ఎఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఆస్పిరేషన్స్ అనేవి ఆపరేషన్స్ ఇంజెక్షన్ కూడా అక్కడే ఇస్తారు. కొన్నిసార్లు అందులో కూడా శాంపుల్స్ తీస్తారు. అంటే ఏమైనా ట్యూమర్స్ అయినా, క్యాన్సర్ ట్యూమర్స్ అయినా, ఇంకేమైనా చాలా రకాలు ఎన్ని చేసినా కూడా వ్యాధి నిర్ధారణ అవ్వనప్పుడు కూడా నాటి మండలకు సంబంధించిన అయినప్పుడు ఎప్పుడంటే పెద్దవాళ్ళకి సంబంధించి L3, L4 మధ్యలో తీస్తారు. ఓకే, ఒక నిడిల్ ఇన్సర్ట్ చేసి తీస్తారు. అదే చిన్నపిల్లలు అయితే L5, L6 ఆ వెన్నుపాము నుంచి తీయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా తీయడం LP అంటారు, లంబార్ పంక్చర్. ఓకే, ఈ విధంగా తీయడం ఏమంటారు ఆ పద్ధతిని, లంబార్ పంక్చర్ అని అనడం అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది సమ్ ఆఫ్ ది వేరియస్ మెథడ్స్ ఫర్ కలెక్టింగ్ ద స్పెసిమెన్ టు ఐడెంటిఫై ద డయాగ్నోసిస్ ఆఫ్ ది పేషెంట్స్. ఓకే, till now I discussed about the introduction and definition of the specimen and namuna and labeling. Okay, uses of the specimen collection and precautions while collecting the specimen collection from the patient. And next, what are the precautions we have to follow while collecting the specimen collection from the patient. And next, on the list of some of the various methods to confirmation of the diagnosis. Okay, till now I discussed. Okay, if you have any doubts, you can keep on comment box. Okay, until then, bye. Okay, so we will wait for the next video. Thank you all.